యెస్. హలో. వెల్కమ్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సాటర్డే ఫ్రీక్వెన్సీస్. నా పేరు దాసర్ల హరీష్ అండి. మనం ఇవాళ మాట్లాడుకోబోయే ఈ కంటెంట్, ఈ సబ్జెక్ట్ యొక్క కంపెనీలో గత 2 సంవత్సరాలుగా నేను వర్కింగ్ డైరెక్టర్‌గా ఉన్నాను. ఈ యొక్క సెషన్ ముఖ్యమైన విషయం ఏంటి? ఏం తెలుసుకుంటున్నాము? ఏం నేర్చుకోబోతున్నాము ఇవాళ మనం అంటే, జస్ట్ మన ఆరోగ్యం అండి. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ పదాలకి ఒరిజినల్ మీనింగ్ ఏంటో ఇవాళ మనం తెలుసుకుందామండి. ఎలా చేసుకోవచ్చు? ఎలా ప్రివెన్షన్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది మనము ఇన్ డీటెయిలింగ్‌గా ఈ సెషన్‌లో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ వెల్కమ్ యూ ఆల్. ఇక్కడ చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరికీ పేరు పేరున వెల్కమ్ టు దిస్ సెషన్ అండి. గోయింగ్ ఇంటు ది ప్రెజెంటేషన్. జస్ట్ ఎ మినిట్. యెస్. అందరికీ నా ప్రెజెంటేషన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఐయామ్ ఆడిబుల్. వినిపిస్తున్నానా అండి నేను? యెస్ అని టైప్ చేయరా ఒకసారి? యెస్. హెల్త్, వెల్ బీయింగ్, బ్యాలెన్స్ అనేది మన యొక్క సబ్జెక్ట్ అండి. ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్. అసలు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న డివైస్ ఏదైతే ఉందో, ఈ డివైస్ గురించే మనం తెలుసుకోబోతున్నాము, నేర్చుకోబోతున్నాము, చూడబోతున్నామండి. అసలు ఈ డివైస్ ఏం చేస్తుంది? ఈ టెక్నాలజీ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి? ఇవన్నీ మనము ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. వెల్కమ్ యూ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆహ్, ఇదొచ్చే ఒకసారి కంపెనీ యొక్క డిస్క్లైమర్ చదవండి. యెస్. హీలీ అండి. వాట్ ఈస్ హీలీ? హీలీ అనేది ఇప్పుడు నేను ఇక్కడ షర్ట్‌కి ఇలా తగిలించుకొని ఉన్నాను చూసారా? సేమ్ అదే హీలీ అంటారు. స్మార్ట్ వేరియబుల్ డివైస్ అండి. చాలా చిన్నగా స్మార్ట్‌గా ఉంటుంది. అది మనము ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఎంత చాలా సింపుల్‌గా వాడుకోవచ్చు. పాకెట్‌లో పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చండి. అంత సింపుల్‌గా ఉంటుంది. అంత చిన్న డివైస్ అనమాట. జస్ట్ మనము జస్ట్ మన చేతిలో పట్టుకోవచ్చు. చాలా సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి ఇది కనిపెట్టిన వారు, దీని బ్యాక్‌గ్రౌండ్ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ కంపెనీ వచ్చేసి, ఇది కనిపెట్టిన హీలీ వచ్చి కనిపెట్టింది మార్కస్ షెమ్కీ అండి. మార్కస్ షెమ్కీ గారు ఒక ఫిజిక్స్ సైంటిస్ట్. ముందుగా ఆయన ఒక జర్మన్ ఫిజిక్స్ సైంటిస్ట్. ఆహ్, ఫిజిక్స్ సైంటిస్ట్ అంటే ఎనర్జీస్ పైన, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ పైన వర్క్ చేస్తూ గత 26 సంవత్సరాలుగా దీనిపైన ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక డాక్టర్లు, టెక్నీషియన్స్, ఇంజినీర్స్ వీళ్ళందరితో కలిసి పనిచేస్తూ ఒక హార్డ్‌వేర్ కనిపెట్టారండి. ఆ మెయిన్ హార్డ్‌వేర్ పేరు ఏంటి అంటే టైమ్ వేవర్ అని పిలుస్తారు. ఈ టైమ్ వేవర్ అనేది మెయిన్ డివైస్ అండి. ఇప్పుడు మనము ఈ యొక్క హీలీ దేని గురించయితే మనం మాట్లాడుతున్నామో అది వచ్చేసి బేబీ డివైస్. అంటే చిన్ని డివైస్. ఈ బేబీ డివైస్ వచ్చేసి హీలీ అండి. ఆహ్, ఇ ఇతను ప్రపంచవ్యాప్తంగా అందరితో పనిచేస్తూ దాదాపుగా 25 బుక్కులు రాసారండి. 10 భాషలోకి అనువాదించడం కూడా జరిగింది. ఈ కంప్లీట్ 26 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ 15 ఇయర్స్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ అనేది కూడా జరుగుతున్నాయి. ఇక్కడ క్రిస్టియన్ హాల్పర్ అని ఎవరైతే ఉన్నారో వారొచ్చేసి ఫౌండర్ అండి. ఇప్పుడు మార్కస్ షెమ్కీ గారు ఎవరైతే ఉన్నారో వారు మనకి ఈ డివైస్ కనిపెడితే, ఈ క్రిస్టియన్ హాల్పర్ అనేవారు మనకి మార్కెట్‌లోకి తీసుకొనొచ్చారండి ఈ డివైస్‌ను, ఈ టెక్నాలజీని. దాదాపుగా ప్రపంచం వ్యాప్తంగా మనకి 2,00,00,000 మంది పైన ఇది క్లినికల్ ట్రయల్స్ అనేది జరిగింది అండి. అలాగే 62 దేశాలలో ఇది ఇప్పుడు ఫుల్‌గా అంటే కంప్లీట్‌గా యూసేజ్‌లో ఉందండి. దాదాపు 62 దేశాలలో ఈ డివైస్‌ని ఇప్పుడు వాడుతూ ఉన్నారండి. ప్రపంచవ్యాప్తంగా మనకి 2,500 డాక్టర్లు ఈ యొక్క ప్యానెల్ డాక్టర్స్‌గా ఉంటూ ఈ కంపెనీలో అనేకమైన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్స్‌లో భాగస్వాములుగా ఉండి దీన్ని అణువణువున డెవలప్‌మెంట్‌లో చేస్తూ వస్తూ ఉన్నారండి డెవలప్‌మెంట్ పరంగా. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాళ్ళందరూ వచ్చేసి హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అండి. అంటే ఈ వీళ్ళు ప్యానెల్ డాక్టర్స్‌గా ఉంటూ కంపెనీకి అడ్వైజ్ ఎటువంటి రకాల ఇంప్రూవ్‌మెంట్స్ కానీ, టెక్నికల్ పరంగా గానీ, క్లినికల్ పరంగా గానీ, వాళ్ళ రివ్యూస్ ఇస్తూ దీన్ని అణువణువున డెవలప్‌మెంట్ చేస్తూ వచ్చారు. చాలా ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ అనేది జరిగిందండి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది గదండీ! మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్. ముందుగానే నేను చెప్పాను గదా! సైంటిస్ట్ కనిపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారు జర్మన్ వారసులు. ఆహ్, జర్మనీకి సంబంధించిన వారు.
అయితే మీకు జర్మనీ అంటేనే తెలుసు కదండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, టెక్నాలజీ ఎంత స్టాండర్డ్స్ ఉంటాయి, ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు అని. ఇది కూడా జర్మన్ సైన్స్, జర్మన్ టెక్నాలజీ చాలా అద్భుతమైన స్టాండర్డ్ని అయితే మెయింటైన్ చేశారు, మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క టెక్నాలజీకి పేటెంట్స్ కూడా ఉందండి, పేటెంట్స్ కూడా తీసుకున్నారు, పేటెంటెడ్గా ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపించే మూడు పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పిక్చర్స్లోనే ఇక్కడ ఇక్కడ ఈ ప్లేసెస్లోనే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం మార్కెటింగ్ కూడా ఇదే ఈ ఈ లొకేషన్స్లలోనే జరుగుతుందండి. అంటే దీన్ని కనిపెట్టిన తర్వాత వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేది స్క్రీన్ పైన ఉన్నాయండి. ఇక్కడ నుంచే ప్రతి ఒక్క దేశానికి వీళ్ళు ఎక్స్పోర్ట్స్ అనేది చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క జర్మనీలో కనిపెట్టారండి. జర్మనీలో కనిపెట్టిన తర్వాత జర్మనీ వారు అక్కడ మెడికల్గా క్లియరెన్స్ పొందారు. హీలీ ఈజ్ ఎ క్లాస్ 2 మెడికల్ డివైజ్గా యూరోప్లో ఇక్కడ క్లియర్డ్ అయిపోయిందండి. దాని తర్వాత మన ఎఫ్డిఏ క్లియర్డ్ యుఎస్ఏ ఉంది. వెల్నెస్ ప్రోడక్ట్గా మన ఇండియాలో, భారతదేశంలో మనకి వెల్నెస్ ప్రోడక్ట్గా ఇది అమలు పరిచారండి. చాలా 62 దేశాలలో చాలా కంట్రీస్లలో మెడికల్ డివైస్గా క్లియరెన్స్ ఉంది. కొన్ని కంట్రీస్లలో వెల్నెస్ డివైస్గా క్లియరెన్స్ అనేది ఆ, ఇవ్వడం జరిగిందండి. అయితే ఇప్పుడు మనకి వచ్చేసి ఇందాక మనం అనుకున్నాం కదండి, మెయిన్ డివైస్ టైమ్ వేవర్ ప్రాక్టీషనర్ మన యొక్క భారతదేశంలోనే వారు ఒక్కరే అండి. అనేక 15 సంవత్సరాల నుంచి అనేక రకాలమైన ఆ, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ పైన వర్క్ చేసి అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొని వచ్చారు. వారు మరెవరో కాదండి, డాక్టర్ రవినారాయణ గారు, మన యొక్క స్పెషల్ స్పీకర్ ఇవాళటి మీటింగ్కి. అదే కాకుండా ఈ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా డాక్టర్ గారు ఉన్నారు. ఈ కంపెనీ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మన యొక్క హీలీ అనేది ఎలా పనిచేస్తుంది, దీని యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటో డాక్టర్ గారి ద్వారానే తెలుసుకుందామండి. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ రవి సార్ అంటు ద వర్చువల్ స్క్రీన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరీష్. సో విన్నారు కదండి, హరీష్ గారి ద్వారా ఇంట్రొడక్షన్ మీరు విన్నారు. సో బేసికల్గా నేను కూడా ఒక 15 years బ్యాక్ ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ గురించి అనుకోకుండా జర్మనీలో జరిగింది, అక్కడ వినడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ రొటీన్గా అలవాటైన పద్ధతులకు ఇది ఒక వినూత్నంగా ఉంటుందండి. ఈ డివైస్తో మనకున్న హెల్త్ సమస్యలు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ప్లస్ రాబోయే హెల్త్ సమస్యలను ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ మనకు రొటీన్ గా మింగడము, రుద్దుకోవడము ఇలాంటివి బాగా అలవాటు. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. అయితే సైన్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతా ఉందండి. దాంట్లో భాగంగా రాబోయే యుగాలన్నీ కూడా అద్భుతమైన ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మన ప్రపంచాన్ని ఏఐ రూల్ చేయబోతుందని మీరు వింటున్నారు. డెఫినెట్ గా హెల్త్ ఇండస్ట్రీలో కూడా ఈ ఏఐ రెవల్యూషన్ ఆల్రెడీ టెస్లా కార్లు మనం రాబోతున్నాయి, చూసబోతున్నాము, వాడబోతున్నాము. సో ఈ అ- అద్భుతాలు మన నెక్స్ట్ జనరేషన్స్ మనం ఎంజాయ్ చేయబోతున్నాము. దాంట్లో భాగంగా హెల్త్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారి ప్రపంచంలో ఒక డివైస్ ని మన బాడీకి పెట్టుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు, మన అనారోగ్య సమస్యలు మనం తీర్చుకోవచ్చు అంటే మీ అందరికీ వింతగా ఉండొచ్చు. కానీ ఇది ఆల్రెడీ సంభవం అయిపోయిందండి, ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉంది. సో ఇప్పటిదాకా హరీష్ గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా మార్కెట్ షెమిక్ అనే అద్భుతమైన ఒక ఫిజిసిస్ట్ ఒక 26 సంవత్సరాలు రీసెర్చ్ చేసి 15 సంవత్సరాలు క్లినికల్ గా ట్రయల్ చేసి సుమారు 2800 మంది డాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ క్లినిక్స్లలో ఈ డివైస్ టెక్నాలజీ పెట్టుకొని సుమారు ఒక 5 లక్షల మంది పైన వాడి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీన్ని ఒక డాక్టరు క్లినిక్ కి పరిమితం చేయకుండా ఒక సామాన్యుడు వాడుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పెద్ద డివైస్ ని చిన్ని డివైస్ కింద రూపొందించి ఒక కామన్ మ్యాన్ ఎటువంటి హెల్త్ మెడికల్ నాలెడ్జ్ లేకుండా జస్ట్ బాడీకి టచ్ చేసుకొని యాప్ ద్వారా ఒక బటన్ నొక్కి మన అనారోగ్య సమస్యని కంట్రోల్ చేసుకునే విధంగా డిజైన్ చేసి ఫస్ట్ జర్మనీలో లాంచ్ చేయడం జరిగింది. అక్కడ లాంచ్ చేసి జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా
మెడికల్ గా అప్రూవల్ పొందడం జరిగింది. ఆ తర్వాత యుఎస్ లో లాంచ్ చేయడం జరిగింది. అక్కడ ఎఫ్డిఏ క్లియరెన్స్ పొందారు. అలానే మన భారతదేశంలో కూడా లాంచ్ చేశారు. ఇక్కడ వెల్నెస్ ప్రొడక్ట్ కింద రిజిస్టర్ చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు 62 దేశాల్లో మెడికల్ గా హెల్త్ పరంగా క్లియరెన్స్ పొంది మన ముందుకు వచ్చిందండి. అంటే దీనికి ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటంటే మరి డివైస్ ద్వారా మన అనారోగ్య సమస్యల్ని మనం ఎలా అధిగమించవచ్చు అన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అయితే డివైస్ గురించి అర్థం కావాలంటే ఒకసారి టెక్నికల్ గా మన బాడీ గురించి కూడా మనం అర్థం చేసుకుందామండి. ఒక చిన్న presentation తో మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనందరూ తెలుసు మన బాడీ ఏదైనా డిసీజ్ మన బాడీలో వచ్చింది అంటే అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మనకు క్లారిటీ రావాలి. రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ది డిసీజెస్, అసలు మనకు రోగాలన్నిటికీ మూల కారణం ఎక్కడ స్టార్ట్ అవుతుంది. కారణాలు రకరకాలుగా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రోగాలు కావడానికి కారణం ఏంటంటే పొల్యూషన్ చెప్పుకోవచ్చు, కంటామినేషన్ చెప్పుకోవచ్చు, స్ట్రెస్ చెప్పుకోవచ్చు, టెన్షన్ చెప్పుకోవచ్చు, అలవాట్లు చెప్పుకోవచ్చు, లైఫ్ స్టైల్, నైట్ నిద్రపోకుండా నైట్ షిఫ్ట్ చేయొచ్చు. ఇట్లా రకరకాల, ఒక రకంగా చెప్పాలంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు, అంటే రాత్రి అని చెప్పాలండి 24 అవర్స్ అని చెప్పుకోవాలి. 24 గంటలు 360 రోజులు మన బాడీ పోరాడుతూనే ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే మన బాడీని ఒక సామ్రాజ్యం అనుకుంటే దాంట్లో మన బాడీలో ఉండే సెల్స్ సైనికులు అనుకోండి. ఎందుకంటే మన బాడీ లోపలికి వెళ్తే అవయవాలు ఉంటాయి. అవయవాలు ఎట్లా తయారయ్యాయంటే టిష్యూస్, కణజాలాలతో తయారవుతాయండి. కణజాలాలు ఎట్లా తయారయ్యాయంటే కణాలతో తయారవుతాయి. ఇది మనందరూ తెలుసండి. ఆర్గాన్స్ మేడప్ ఆఫ్ టిష్యూస్, టిష్యూ ఇస్ మేడప్ ఆఫ్ సెల్స్. మన తల నుంచి పాదం వరకు రకరకాల అవయవాలు ఉన్నాయండి. ఈ అవయవాలను దేంతో తయారయ్యాయి అని చూస్తే కణాలతో తయారవుతాయండి, సెల్స్ తో తయారయ్యాయి. అయితే మన అలవాట్లు అనుకోండి, మన స్ట్రెస్ అనుకోండి, మన టెన్షన్స్ అనుకోండి, మన ఎమోషన్స్ అనుకోండి, బయట ఉన్న పొల్యూషన్ అనుకోండి, ఇవన్నీ ఫస్ట్ ఎవరిని అటాక్ చేస్తాయి, ఎవరిని డ్యామేజ్ చేస్తాయి మన బాడీలో అంటే మన బాడీలో ఉండే కణాలను డ్యామేజ్ చేస్తాయి, సెల్స్ ని. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి అంశం. సెల్ డ్యామేజ్ అయితే టిష్యూ డ్యామేజ్ అవుతుంది, టిష్యూ డ్యామేజ్ అయితే ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది, ఆర్గాన్ డ్యామేజ్ అయితే మన బాడీ సఫరింగ్ లోకి వెళ్తుంది. కానీ మన బాడీలో ఫస్ట్ డ్యామేజ్ ఎవరయ్యా అంటే సెల్స్. ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ సెల్స్ ఏ విధంగా డ్యామేజ్ అవుతున్నాయంటే రెండు కారణాల వల్ల. ఒకటి సైకలాజికల్ గా, రెండోది ఫిజికల్ గా, అంటే శారీరకంగా, మానసికంగా. ఇంకో విషయం కూడా యాడ్ చేస్తానండి ఇక్కడ, సోషల్ గా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ రెండు మీకు పాయింట్స్ గుర్తు చేస్తానండి. ఫిజికల్ డ్యామేజ్ ఏంది సెల్ కి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రెగ్యులర్ గా డ్రింక్ చేస్తున్నారు అనుకుందాం. దాని ద్వారా లివర్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. స్మోక్ చేశారనుకోండి లంగ్స్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అలానే స్ట్రెస్ పడ్డారనుకోండి మరి అక్కడ కూడా డ్యామేజ్ అవుతుందండి. అలవాట్లే కాదండి, స్ట్రెస్ టెన్షన్ వల్ల కూడా డ్యామేజ్ అవుతున్నాయి. స్ట్రెస్ పడితే కొన్ని సెల్స్ డ్యామేజ్ అవుతాయి బ్రెయిన్ లో, టెన్షన్ పడితే మన కొన్ని సెల్స్ డ్యామేజ్ అవుతాయి మన బాడీలో. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే మనం చేసే రోజువారీ యాక్టివిటీస్, అంటే ఒక రకంగా చెప్పాలంటే మన శరీరంలో ఉన్న సెల్స్ మనని కాపాడడానికి ఈ సైనికులు కంటిన్యూగా పోరాడుతూనే ఉంటారండి. పోరాడి పోరాడి వాళ్ళు డ్యామేజ్ అవుతారు. ఇది లోపల జరిగే మెకానిజం అండి. మరి ఈ విధంగా మన సెల్స్ డ్యామేజ్ అయితే మరి ఆ డ్యామేజ్ అయిన సెల్స్ ని డ్యామేజ్ కాకుండా కాపాడడం ఎట్లా? అవయవం డ్యామేజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెట్టాలా, సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ మొదలు పెట్టాలా? ఇది నా రెండో అంశం అండి. మొదటి అంశం అర్థం చేసుకున్నాం, మన బాడీలో ఫస్ట్ ఎవరు డ్యామేజ్ అవుతారు, సెల్స్. మరి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది లేదా మన ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అవయవాలు డ్యామేజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెట్టాలా, సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ మొదలు పెట్టాలా? చెప్పండి మీరు. ఆ సెల్ లెవెల్లో అండి, మూల కారణం. మనందరం ఏం చేస్తున్నామంటే అవయవాలు డ్యామేజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడతామండి. హార్ట్లో బ్లాక్ అయిపోయింది, లేదా పక్షవాతం వచ్చింది, లేదా లివర్ డ్యామేజ్ అయింది, అప్పుడు మనం ట్రీట్మెంట్ మొదలు పెడతాం. అసలు ఈ డ్యామేజ్ కాకముందే ట్రీట్మెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది?
సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు. మూల కారణాన్ని ట్రీట్మెంట్ చేస్తే ఎలా అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఆ ఆ సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ హీలీ టెక్నాలజీ. ఫస్ట్ మనం అర్థం చేసుకుంది ఏంటంటే మన బాడీలో ఎవరు డ్యామేజ్ అవుతారు? ఫస్ట్ మన సెల్స్. మన ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కడ పోయి పని చేయాలి? సెల్ లెవెల్లో. మరి ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి? సెల్కి చేయాలి. ఎప్పుడైతే సెల్ హెల్తీగా ఉంటుందో మన బాడీ హెల్తీగా ఉంటుంది. ఇది అర్థమైతే చాలండి. ఈ రెండు విషయాలు, రైట్? అయితే ఇప్పుడు మన బాడీలో సెల్స్ ని ఆరోగ్యం ఉంచుకోవడం ఈ డివైస్ ద్వారా ఎలా సాధ్యపడుతుంది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ స్లైడ్. ఈ డివైస్ లో నుంచి మన బాడీలోకి ఇండివిజువలైజ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయండి. దీన్ని మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటారండి. డివైస్ పేరు హీలీ. ఈ డివైస్ చేసే థెరపీ పేరు మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ. దీనికి ఇండివిజువలైజ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అని ఎందుకు పెట్టారంటే ఐఎంఎఫ్ అన్నారండి థెరపీ పేరు. ఇండివిజువలైజ్, ఫస్ట్ ఇది మన బాడీని అనలైజ్ కూడా చేస్తుందండి. రియల్ టైం అనాలిసిస్. అసలు మన బాడీలో హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, అసలు మనం ఎక్కడ స్టక్ అయ్యాము, ఈ డివైజే అనలైజ్ చేస్తుంది. మన భాషలో రెగ్యులర్ గా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఈ డివైజే డయాగ్నోస్ చేస్తుంది మన బాడీని. ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు. అయితే డయాగ్నోస్ అనే వర్డ్ వాడకూడదు కాబట్టి అనాలిసిస్ అంటున్నాను. అనలైజ్ చేస్తుంది. రెండోది ఈ డివైస్ చేసే పని ఏంటో తెలుసా? అనలైజ్ చేయడమే కాదు, మన బాడీకి ఎంత మైక్రో కరెంట్ ఏ ఫ్రీక్వెన్సీ సప్లై చేయాలో కూడా ఈ డివైజే డిసైడ్ చేసుకుంటుంది. అంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైక్రో కరెంట్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏంటి, ఈ రెండు పదాలు తెలుసుకుందామండి. ముందు ఇండివిజువలైజ్డ్ అనాలిసిస్ చెప్పేశాను, మన బాడీని అనలైజ్ చేస్తుందని చెప్పాను. ఇప్పుడు మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ, ఈ రెండు మన బాడీలో ఎలా పనిచేస్తాయి ఈ డివైస్ ద్వారా అనేది తెలుసుకున్నామండి. నెక్స్ట్ స్లైడ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ మన బాడీలో ఎలా పనిచేస్తాయి అని తెలుసుకునే ముందు అసలు ఈ డివైస్ లోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది అని మనం తెలుసుకున్నామండి. ఈ డివైస్ మనం కొనుక్కున్నప్పుడు ఈ డివైస్ ని మనం ఏం చేస్తామంటే ఛార్జ్ చేస్తామండి. ఎట్లయితే మొబైల్ ని ఛార్జ్ చేస్తామో దీన్ని ఛార్జ్ చేస్తాం. ఛార్జ్ చేస్తే ఇది ఫుల్ గా ఛార్జ్ అయిపోతుంది. ఛార్జ్ అయిపోయి మన బాడీలోకి ఈ డివైస్ మైక్రో కరెంట్ ని పంపిస్తుంది. ఆ మైక్రో కరెంట్ ఎంత ఉంటుందంటే -70 మిల్లీ వోల్ట్స్. ఒక ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమైన సెల్ యొక్క వోల్టేజ్ అండి అది. ఎట్లయితే మన బీపీకి 120/80, షుగర్ని ఎట్లా మనం కొలెస్ట్రాల్కి ఒక కొలమానం పెట్టుకుంటాం, అట్లానే యావరేజ్ గా మన బాడీ యొక్క హెల్దీ సెల్ యొక్క వోల్టేజ్ -70 మిల్లీ వోల్ట్స్. ఎప్పుడైతే -70 మిల్లీ వోల్ట్స్ మన బాడీకి అందిందో ఆ సెల్ ఆరోగ్యంగా మారుతుంది. అది ఎట్లా నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డివైస్ లోకి మైక్రో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఛార్జింగ్ పెడితే మైక్రో కరెంట్ వస్తుంది. ఆ మైక్రో కరెంట్ అనేది మన బాడీలోకి ఈ డివైస్ ద్వారా -70 మిల్లీ వోల్ట్స్ వెళ్తుంది. ఇది మొదటి అంశం. రెండోది ఈ డివైస్ నుంచి మన బాడీలోకి ఫ్రీక్వెన్సీస్ కూడా వెళ్తాయండి. ఆ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ఇంట్రొడక్షన్ లో చెప్పాం, జర్మనీ నుంచి వస్తాయి. జర్మనీలో ఈ డివైస్ సంబంధించిన హెడ్ క్వార్టర్ ఉందండి. అక్కడ ఒక హార్డ్వేర్ లో దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ అన్ని స్టోర్ చేసి పెట్టారండి. అంటే ఏంటో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్ లో మీకు అర్థమవుతాయి ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటో. సో ఆ స్టోర్ చేసిన ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా జర్మనీ నుంచి త్రూ ఇంటర్నెట్ గా మన డివైస్ లోకి ట్రాన్స్మిట్ అవుతాయండి. మీరేం చేయాల్సి ఉంటుందంటే ఈ డివైస్ కొన్న తర్వాత హీలీ యాప్ అనే ఒక యాప్ మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటారండి. డౌన్లోడ్ చేసుకుంటే జర్మనీ నుంచి ఈ డివైస్ లోకి ఫ్రీక్వెన్సీస్ అన్ని డౌన్లోడ్ అవుతాయండి. సో ఇక్కడ క్లియర్ గా అర్థమైపోయింది. మైక్రో కరెంట్ ఏమో ఛార్జ్ చేస్తే వస్తుంది, ఫ్రీక్వెన్సీస్ ఏమో జర్మనీ నుంచి యాప్ ద్వారా మొబైల్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్లైడ్. ఏం చేయాలంటే మనము ఈ డివైస్ ని బాడీకి కనెక్ట్ చేసుకొని ఈ డివైస్ ద్వారా మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీని పంపిస్తామండి. ఎప్పుడైతే మైక్రో కరెంట్ మన బాడీలోకి వెళ్ళిందో ఈ డివైస్ చేసే మొదటి పని ఏంటంటే ఇప్పటికే నేను చెప్పినట్టుగా -70 మిల్లీ వోల్ట్స్ మైక్రో కరెంట్ మన బాడీలోకి వెళ్ళగానే 3 పనులు జరుగుతాయండి మన బాడీలో. ఇది సైంటిఫిక్ గా నిరూపించి నిర్ధారించింది అండి. మొదటి పని ఏంటంటే ఎనర్జీ కన్వర్షన్. రెండో పని ఈ డివైస్ చేసేది
ఎనర్జీ ట్రాన్స్మిషన్. మూడో పని ఈ డివైస్ ద్వారా జరిగేది మైక్రో కరెంట్ ద్వారా ఎనర్జీ స్టోరేజ్. ఈ మూడు పనులు జరుగుతాయండి. ఎనర్జీ కన్వర్షన్ దానికి నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? మనం అన్ని రకాల కొలుచుకొని తింటామండి, అయినా కూడా డెఫిషియన్సీస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఈరోజు డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ. మరి ఈ తిన్న ఆహారం అంతా ఎక్కడ పోతుంది అంటే తినడం ముఖ్యం కాదండి, అది ఒంటికి పట్టడం ముఖ్యం. ఈ డివైడ్ చేసే మొదటి పని ఏం తెలుసా అండి? మన తిన్న ఆహారాన్ని, మన ఇస్తున్న వాటర్ని, మన నేచర్ నుంచి వస్తున్న సూర్యరశ్మి నుంచి వచ్చే డి విటమిన్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేసిస్తుంది. అది యాక్చువల్గా మన బాడీ సొంతంగా చేసుకోవాలి. రకరకాల కారణాల వల్ల ఆ ఎనర్జీ కన్వర్షన్ జరగట్లేదు, అందునుంచే మనకు డెఫిషియన్సీ ఏర్పడి సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి అంటారు. ఈ డివైడ్ చేసే పని ఏంటంటే, మొదటి పని మనం తీసుకున్న వాటిని ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఇవ్వడం. రెండో పని ఈ డివైడ్ చేసేది ఏంటంటే, ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీ మన బాడీలో ప్రతి సెల్కి ట్రాన్స్మిట్ చేసేయడం. ట్రాన్స్మిషన్ అంటే ఆ కన్వర్ట్ ఎనర్జీ తల నుంచి పాదం వరకు లక్షల ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయండి. మరి వాటన్నిటికీ ఎనర్జీ అందుతుందా? అందకపోతే అవి డ్యామేజ్ అవుతాయి. ఆహారం పెట్టకపోతే మొక్కకు నీళ్ళు అందితే పచ్చగా ఉంటుంది, మొక్కకు నీళ్ళు అందకపోతే ఎండిపోతుంది. ఇక్కడ కూడా అంతేనండి. మన బాడీలో ప్రతి సెల్కి ఎనర్జీ అందితే అవి యాక్టివ్ ఉంటాయి, ఎనర్జీ అందకపోతే ఏమవుతాయండి? డ్యామేజ్ అవుతాయి. ఇది రెండో కారణం. ఈ డివైడ్ చేసే పని ఏంటో తెలుసా అండి? ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీ ప్రతి సెల్కి ట్రాన్స్మిట్ చేసిస్తుందండి. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము గాలి ద్వారా, నీరు ద్వారా, అలానే బయట సూర్యరశ్మి ద్వారా మనం ఎన్నెన్నో లోపలికి పంపిస్తున్నామండి. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి మన బాడీ వాడుకుంటుంది, వాడుకోగా చెడుని మన బాడీ బయటికి తీసేస్తుంది. అలా తీయగా బాడీలో కొన్ని మిగిలిపోతాయండి, వాటిని టాక్సిన్స్ అంటాం. ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అయ్యాయో ఈ ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ అవ్వదండి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ టాక్సిన్స్ వెళ్ళి మన బాడీలో అక్యుములేట్ అయిపోతాయి. సో ఈ డివైడ్ చేసే రెండో పని తెలుసా అండి? అలా ఎక్కడైతే అక్యుములేట్ అయిందో వాటికి సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఎనర్జీని బైపాస్ చేసేస్తుంది. ఇది రెండో అంశం, ఎనర్జీ ట్రాన్స్మిషన్. మూడోది ఈ డివైడ్ చేసే పని తెలుసా అండి? ఎనర్జీ స్టోరేజ్ ని చేసి పెడుతుంది. ఎనర్జీ స్టోరేజ్ అంటే దీనికి చాలా మంచి ఎగ్జాంపుల్ అండి, నాకు నచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా సింపుల్ గా అర్థమవుతుంది. మనం కొత్త మొబైల్ కొనుక్కొని ఛార్జింగ్ పెట్టామనుకోండి, 3-4 రోజులు వస్తుంది. అదే మొబైల్ వాడగా వాడగా ఏమవుతుందండి? ఛార్జింగ్ డేస్ తగ్గిపోతాయి. అలానే కంటిన్యూగా వాడుకుంటే ఛార్జింగ్ లో మొబైల్ పెట్టి మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక 5-6 సంవత్సరాలు వాడితే. మరి కొత్త మొబైల్ కి పాత మొబైల్ కి తేడా ఏంటి అంటే, కొత్త మొబైల్ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంది, మొబైల్ పాతగా అయినా కొద్ది ఛార్జింగ్ డౌన్ అయిపోయింది, తొందరగా డ్రైన్ అవుట్ అయిపోయింది బ్యాటరీ. అట్లానే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీ సెల్స్ ఆ ఎనర్జీని ఎక్కువసేపు స్టోర్ చేసుకోండి, డౌన్ అయిపోతుంది. అందుకే యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కొంచెం ఫుడ్ లేట్ అయినా తట్టుకోగలుగుతారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు తట్టుకుంటారా? తట్టుకోలేరు, నీరసం అయిపోతారు, తొందర తినాల్సి. సో ఈ విధంగా చూస్తే మన బాడీలో చాలా ఇంపార్టెంట్ మెకానిజం, ఆ మూడు మెకానిజం చాలా ఇంపార్టెంట్: ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్. ఈ మూడు పెంచడం వలన ఏవైతే సెల్స్ మన బాడీలో ఇల్హెల్దీగా ఉన్నాయో వాటికి ఎనర్జీ అంది అవి హెల్దీగా మారుతాయి. ఇది సైంటిఫిక్ గా, క్లినికల్ గా నిరూపించబడింది. సో ఈ డివైస్ ద్వారా ఫస్ట్ మనకి జరిగే బెనిఫిట్ ఏంటంటే ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్. తద్వారా మన బాడీలో సెల్స్ ని హెల్దీగా, ఎనర్జీగా మెయింటైన్ చేస్తాం. దీంతో పాటు ఈ డివైస్ లో నుంచి మన బాడీలోకి మైక్రో కరెంట్ తో పాటు ఇంకోటి కూడా వెళ్తుందని చెప్పానండి. అవేంటంటే ఫ్రీక్వెన్సీస్. మరి ఈ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయి మన బాడీలో సెల్స్? ఇప్పటిదాకా నేను చెప్పాను, మన బాడీకి ఎనర్జీ అందింది, బాగుంది, అవి హెల్దీగా మారాయి, అది 50%. ఇంకో 50% పని ఉంది అవి హెల్దీగా ఉండడానికి. అదేందో తెలుసా అండి? ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, తిండి లేకపోతే కూడా సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి ఎనర్జీ లేకపోవడం వల్ల. మరి స్ట్రెస్ వల్ల కూడా సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఎనర్జీ ఇచ్చాము కానీ స్ట్రెస్ జీరో చేయలేదండి, మరి ఆ సెల్స్ బాగుపడతాయా? బాగుపడవండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, టెన్షన్ 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 టెన్షన్, రోజు టెన్షన్ పడుకుంటూ పోయామనుకోండి, కొన్ని రోజులకు ఈ టెన్షన్ అలవాటు అయిపోయి
హైపర్ టెన్షన్ కింద మారుతుంది. దాన్ని మనం ఏమంటాము, బ్లడ్ ప్రెషర్ అంటాం, హై బీపీ. టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు హైపర్ టెన్షన్. టెన్షన్ అంతా అక్యుములేట్ చేసామనుకోండి, హైపర్ టెన్షన్ గా మారి బీపీ వస్తుంది. మరి సాల్ట్ ఎక్కువైనా బీపీ వస్తుంది, టెన్షన్ పడ్డా బీపీ వస్తుంది. మరి సాల్ట్ ఎక్కువైతేనేమో దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ స్టోరేజ్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ చేసి ఆ సెల్ని రికవర్ చేస్తాం. మరి టెన్షన్ ని క్లియర్ చేయాలి కదా, ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. మరి ఆ టెన్షన్ ని క్లియర్ చేయడానికి అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ వచ్చి పనిచేస్తాయండి. సో బీపీ రావడానికి మన బాడీ లోపల సాల్ట్ లెవెల్స్ పెరిగిపోయి మన తిన్న ఆహారంలో దాని ద్వారా సెల్స్ కి ఎనర్జీ డ్యామేజ్ అయ్యి సెల్స్ డ్యామేజ్ అవుతాయి, లేదా టెన్షన్ వల్ల కూడా డ్యామేజ్ అవుతాయి. రెండు డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు బీపీ రావడానికి. సో ఇటు ఫుడ్ ద్వారా బీపీ వచ్చవచ్చు, లేదా టెన్షన్ ద్వారా వచ్చేది. ఫుడ్ ద్వారా వచ్చిన బీపీని మన మైక్రో కరెంట్ రికవర్ చేస్తే, టెన్షన్ ద్వారా వచ్చే బీపీని ఈ ఫ్రీక్వెన్సీస్ రికవర్ చేస్తాయండి. ఈ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయంటే మన బాడీలోకి వెళ్ళి ఏ కారణం వల్ల, టెన్షన్ వల్ల ఏ సెల్స్ డ్యామేజ్ అయ్యాయో ఆ సెల్స్ ని టెన్షన్ ఫ్రీ చేసేస్తాయండి. టెన్షన్ రిలీవ్ చేసేస్తాయి. టెన్షన్ ఫ్రీక్వెన్సీ లోపలికి. ఈ డివైస్ లోపల మీకు అద్భుతమైన ఫ్రీక్వెన్సీస్ అందుబాటులోకి ఉన్నాయి. మన బాడీ లోపల ఏ ఇష్యూ ఉంటే ఆ ఇష్యూకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఈ డివైస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, టెన్షన్ ఉంటే టెన్షన్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అలానే మీకు యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మైగ్రేన్ ఉంటే మైగ్రేన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా మనం ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రోగ్రామ్ సంబంధించిన ఫ్రీక్వెన్సీ మన బాడీలోకి ఈ డివైస్ ద్వారా వెళ్ళి ఆ డ్యామేజ్ అయిన సెల్స్ ని రికవర్ చేసి ఇస్తాయి. సో శారీరకంగా అయితే మైక్రో కరెంట్ రికవర్ చేస్తుంది, మానసికంగా ఫ్రీక్వెన్సీస్ రికవర్ చేస్తాయండి. ఈ విధంగా శారీరకంగా మానసికంగా రెండు విధాలుగా మన బాడీలో సెల్స్ ని ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ రికవర్ చేస్తాయి. పుట్టిగా మనం ఒక ఎనర్జీ లోపించడం వల్ల డ్యామేజ్ రికవర్ చేస్తే సరిపోదండి. దానికి కారణాలు ఇటు మన డెఫిషియన్సీ వలన లేదా శారీరక సమస్యల వల్ల ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిందే. 50-50. ఇటు మైక్రో కరెంట్ వెళ్ళాల్సిందే, ఇటు ఫ్రీక్వెన్సీస్ వెళ్ళాల్సిందే. మైక్రో కరెంట్ పని 50%, ఫ్రీక్వెన్సీస్ పని 50%. ఈ రెండు కలిస్తే అప్పుడు మన సెల్ 100% రికవర్ అవుతుంది. క్లియర్ అందరికి? ఎస్. ఒక ఆయన బీపీ వస్తుందని సాల్ట్ మానేశాడు, కారం మానేశాడు, డైట్ లోకి వచ్చాడు, యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడండి. 50% కవర్ అయినట్టండి. దాంతోపాటు ఇంకా ఆయన ఏం మానాలి, టెన్షన్ పడడం కూడా మానాలి. ఈ డైట్ ఇవన్నీ మెయింటైన్ చేయడం 50% అయితే టెన్షన్ మారడం కూడా 50%. ఈ రెండు కలిస్తేనే 100%. చాలా మంది షుగర్ వస్తుందని భయానికి స్వీట్లు మానేస్తున్నారు, రైస్ మానేస్తారు. కరెక్టే, మరి టెన్షన్ కూడా మానేయాలి కదండి. టెన్షన్ మానేయకుండా ఇవన్నీ మానేస్తే 50% షుగర్ కవర్ అవుతుంది, ఇంకో 50% కవర్ కాదు. అందునుంచి అందరు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇంత డైట్ మెయింటైన్ చేసినా మళ్ళీ నా షుగర్ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు, నా బీపీ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు, పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదంటే మీరు 50% చేశారండి, ఇంకో 50% చేసేది ఉంది. ఆ 50% మాత్రం ప్రపంచంలో ఏకైక టెక్నాలజీ చేయగలుగుతుంది, అది హీలీ అనే ఈ డివైస్ మాత్రమే. టెన్షన్ పడొద్దు అని చెప్పడం ఈజీనండి, కానీ టెన్షన్ పడకుండా ఉండడం చాలా కష్టం. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ల్యాండ్ మీద డబ్బులు పెట్టారు, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ ఫేక్ అని మీకు తేలినాయి. అప్పుడు మీకు ఏమొస్తుందండి, టెన్షన్ వస్తుంది. రైట్ అన్నమాట. టెన్షన్కి ఏమొస్తుంది, బీపీ వస్తుంది, లైఫ్లోకి ట్యాబ్లెట్ కూడా వస్తుంది. సరే మీరు కొట్లాడ పెట్టుకున్నారు, ఒక 1 year 2 years 5 years కోర్టులో కేసులు అయ్యాయి, ఆ తర్వాత ఫైనల్ గా తేలి మీ ఫేవర్ గానే వచ్చేసింది అనుకుందాం కొంచెం గురించి. ఈ 5 years ల్యాండ్ కాస్ట్ లో పెరిగి మీరు పెట్టిన ₹1 కాస్త 5 కోట్లు అయినా అనుకుందాం. మరి 5 కోట్లు అయితే టెన్షన్ ఫ్రీ అయిపోతారా? టెన్షన్ అయితే ఫ్రీ అయిపోతుంది, కానీ బీపీ మాత్రం ఫ్రీ అవ్వదండి, బీపీ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఐ రైట్ అన్నా? ఎస్. సో టెన్షన్ పడినప్పుడు రోగం రావడమే కానీ టెన్షన్ జీరో అయినా, కోటికి 5 కోట్లు లాభం వచ్చినా, 10 కోట్లు లాభం వచ్చినా, వచ్చిన రోగం మాత్రం పోగొట్టుతుంది, అది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇది మనందరూ తెలిసిందే, మనం అనుభవిస్తాం. అంటే దానికి కారణం ఏంటి అంటే, రోగం పోవాలంటే మనం మానసికంగా ఏదైతే టెన్షన్ పడ్డామో
ఆ టెన్షన్ ని సెల్లో నుంచి క్లియర్ చేయాలి. అప్పుడు కానీ బీపీ కంట్రోల్ కాదు. క్లియర్ అండి? ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ అర్థం చేసుకుందాం ఈ డివైస్ ని ఎట్లా వాడుకోవడం. ఈ డివైస్ నుంచి మనకి ఏమొస్తుందని చెప్పానండి? మైక్రో కరెంట్, ఫ్రీక్వెన్సీ. మైక్రో కరెంట్ ఏం చేస్తుందండి? ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్, తద్వారా మన బాడీలో సెల్ ని 50% రికవర్ చేస్తుంది, సెల్ యొక్క బాడీని. ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయండి? ఇంకొక 50% పని. ఆ సెల్ కి డ్యామేజ్ కావడానికి రీజన్ టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఏ రీజన్ ఉంటే ఆ రీజన్ ని క్లియర్ చేస్తాయి. ఈ విధంగా మైక్రో కరెంట్, ఫ్రీక్వెన్సీ ఈ రెండు కలిపి మన బాడీని హెల్దీ సెల్ కింద మారుస్తుంది. ఎప్పుడైతే సెల్ హెల్దీ అయిందో టిష్యూ హెల్దీ, టిష్యూ హెల్దీ అయితే ఆర్గాన్ హెల్దీ, ఆర్గాన్స్ అన్ని హెల్దీగా అయితే మన బాడీ హెల్దీ. ఇది ఓవరాల్ మన ఈ హీలీ యొక్క టెక్నాలజీ. ఇప్పుడు హీలీని ఎట్లా వాడాలో తెలుసుకుందామండి. నెక్స్ట్ స్లైడ్. ఈ హీలీని వాడడానికి సింపుల్ అండి. మనం డివైస్ కొనుక్కుంటాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా యాప్ డౌన్లోడ్ చేస్తాం. మొబైల్లోకి ఆ ఫ్రీక్వెన్సీస్, ఇప్పుడు మేము చెప్పబోయే ఫ్రీక్వెన్సీస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. ఈ డివైస్ ని ఛార్జ్ చేస్తాం. ఛార్జ్ చేసి మొబైల్ లోపల మనం ఏం చేస్తామంటే మనకి ఏ సమస్య ఉంటే దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకుంటాం. థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటాం. హైపర్ టెన్షన్ ఉంటే బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటాం. హైపర్ టెన్షన్ వాళ్ళు ఏం చేయాలండి? బ్యాలెన్స్ ప్రోగ్రామ్ లేదా టెన్షన్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఆ టెన్షన్ ప్రోగ్రామ్ ని మనము ఈ డివైస్ లో వెళ్ళి ఎక్స్ట్రీమ్ టెన్షన్ అనే ప్రోగ్రామ్ ఉంటుందండి, ఆ ప్రోగ్రామ్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఆ ప్రోగ్రామ్ అనేది మొబైల్లో నుంచి ఈ డివైస్ కి బ్లూటూత్ గా ట్రాన్స్మిట్ అవుతుంది. టెన్షన్ ప్రోగ్రామ్, టెన్షన్ రిలీవ్ చేసే ప్రోగ్రామ్, టెన్షన్ పెంచే ప్రోగ్రామ్ కానీ టెన్షన్ జీరో చేసే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది? మొబైల్లో నుంచి డివైస్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఈ డివైస్ ని మన బాడీకి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోవడానికి ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు 3 రకాల అటాచ్మెంట్స్ డివైస్ వెంబడి వస్తాయండి. ఒకటి ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్, చెవులో క్లిప్ లాగా పెట్టుకొని ఈ డివైస్ కి కనెక్ట్ చేసుకొని వైర్లు మన చెవులోకి క్లిప్ పెట్టుకొని థెరపీ తీసుకోవచ్చు. రెండో అటాచ్మెంట్ ఏదంటే బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్ అండి. 2 రిస్ట్ బ్యాండ్ లాగా చేతిలోకి బ్యాండ్స్ పెట్టుకొని ఈ డివైస్ కనెక్ట్ చేసి మనం థెరపీ తీసుకోవాలి. మూడోది అడెసివ్ ఎలక్ట్రోడ్ అంటాం. 2 స్ట్రిప్స్ లాగా వస్తాయండి. ఆ స్ట్రిప్స్ మన బాడీకి అంటించుకొని ఈ డివైస్ కనెక్ట్ చేసి థెరపీ తీసుకోవాలి. ఏది వాడాలి అనేది మనము సెలెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్ బట్టి యాప్ లో ఇండికేషన్ ఇస్తుందండి. మీరు బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్ పెట్టుకోవాలా, అడెసివ్ ఎలక్ట్రోడ్ పెట్టుకోవాలా, లేదా ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్ పెట్టుకోవాలా. ఇది కాకుండా ఈ డివైస్ ని మీరు వైర్లెస్ లో కూడా వాడుకునే అవకాశం ఉంది. అట్లా వైర్లెస్ గా వాడుకోవడానికి ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మీకు ఏం చేస్తారంటే ఈ 3 అటాచ్మెంట్లు ఇస్తారు. దీంతో పాటు ఒక ఎక్స్ట్రా యాక్సెసరీ ఉంటుందండి. ఆ యాక్సెసరీని ఏమంటామంటే మేము టెస్లా కాయిల్ అంటామండి. ఇప్పుడు నేను డివైస్ ఆల్రెడీ పెట్టుకున్నానండి, కానీ ఎటువంటి వైర్లు లేవు. విత్ వైర్ వాడొచ్చు, వితౌట్ వైర్ వాడుకోవచ్చు. వితౌట్ వైర్ వాడుకోవాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి హీలీ కాయిల్ అని కాయిల్ అమ్ముతున్నారండి. దాన్ని టెస్లా కాయిల్ అంటారు. టెస్లా టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ కాయిల్ డెవలప్ చేయడం జరిగింది. టెస్లా వాళ్ళే ఆ టెక్నాలజీని ఈ డివైస్ ఇచ్చారు. ఆ కాయిల్ దీనికి అటాచ్ చేయడం వల్ల ఉపయోగం ఏందయ్యా అంటే వైర్లెస్ గా ఈ డివైస్ ద్వారా మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ పంపించుకోవచ్చు. విత్ వైర్ పంపొచ్చు, వితౌట్ వైర్ కూడా పంపించవచ్చు. 2 అవకాశాలు. విత్ వైర్ ఏమో డివైస్ కొనుక్కున్నప్పుడు వస్తాయి, వితౌట్ వైర్ ఏమో మనం అడిషనల్ గా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఇంతేనండి. అట్లా కొనుక్కొని మన డివైస్ ని బాడీకి కనెక్ట్ చేసుకొని, ఇప్పుడు నేను ఆల్రెడీ బాడీకి సెట్కి పెట్టేసుకున్నాను అండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బీపీ ఉన్న వాళ్ళు హైపర్ టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. టెన్షన్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే పెట్టుకోవడం ఆన్ చేయగానే మొబైల్ లోపల యాప్ ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ చేసి మొబైల్లోకి వెళ్ళి యాప్లో ఎక్స్ట్రీమ్ టెన్షన్ ప్రోగ్రామ్ అని క్లిక్ చేస్తామండి. క్లిక్ చేయగానే ఆ ప్రోగ్రామ్ అనేది ఈ డివైస్ కి ట్రాన్స్మిట్ కాగానే ఆ డివైస్ మన బాడీ కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకోగానే ఈ డివైస్ ఏం చేస్తుందంటే మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ పంపిస్తుంది. పంపించి ఏ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి బీపీ స్టార్ట్ అయిందో ఆ సెల్స్ ని మైక్రో కరెంట్ ఏమో ఎనర్జైజ్ చేసి ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్ చేసి ఆ సెల్స్ ని హెల్తీగా మారుస్తుంది. ఈ టెన్షన్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఆ సెల్ లో ఉన్న టెన్షన్ ని రిలీవ్ చేస్తుంది. ఈ విధంగా
ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది మన హైపర్ టెన్షన్ పనిచేస్తుంది. సో ఉత్తి హైపర్ టెన్షన్ ఒక్కదానికే పనిచేస్తున్నా కాదండి. సుమారు 236 రకాల హెల్త్ ఇష్యూస్ కి దీన్ని డిజైన్ చేసి ఇప్పుడు మనకి లాంచ్ చేశారు. ఆ 236 రకాల హెల్త్ ఇష్యూస్, అటు థైరాయిడ్ అనుకోండి, మైగ్రేన్ అనుకోండి, లంగ్స్, లివర్, కిడ్నీ, అన్ని అవయవాలకు సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ దీంట్లో అందుబాటులో ఉంటాయి. మనం ఏ అవయవం వీక్ ఉండి ఏ అవయవాన్ని రికవర్ చేసుకోవాలంటే ఆ అవయవాన్ని మనం ఈ డివైస్ ద్వారా సెలెక్ట్ చేసుకొని మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ పంపించి ఆ అవయవాన్ని మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఒక డివైస్ ఎంతమంది వాడొచ్చు అండి అంటే ఎంతమంది వాడొచ్చు అండి, ఒకరి తర్వాత ఒకరు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒకరికి థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఫ్రీక్వెన్సీ వాడతారు. ఒకరికి లంగ్స్ ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆస్తమా లాంటివి, వాళ్ళు లంగ్ ప్రోగ్రామ్ వాడుకుంటారు. ఇప్పుడు ఇంకా కొన్ని చెప్పినట్టు నేను బీపీ చెప్పాను, బీపీ వాళ్ళు బీపీ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఒకరి తర్వాత ఒకరి తర్వాత ప్రతి అవయవానికి సంబంధించిన ప్రోగ్రామ్ మనం పెట్టినప్పుడు దానికి ఒక నిర్దిష్టమైన టైం అనేది ఉంటుందండి. ఆ టైం కూడా మీకు యాప్లోనే ఫిక్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంగ్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే 60 నిమిషాలండి. థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుని అనుకోండి, దానికి ఒక 60 మినిట్స్ ఉంటుందండి. అలానే టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను కదా, 45 మినిట్స్ 50 మినిట్స్ ఉంటుంది. అట్లా ప్రతి ప్రోగ్రామ్ కి ఒక టైం అనేది ఫిక్స్. అంత టైం మన బాడీకి ఈ డివైస్ పెట్టుకొని థెరపీ తీసుకుంటామండి. మనది అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళకి ఇస్తాం, వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, వాళ్ళ టైం వాళ్ళకి ఉంటుంది. అట్లా ఈ డివైస్ ని ఎవరికి వాళ్ళం మన బాడీకి కనెక్ట్ చేసుకొని విత్ వైర్ కానీ వితౌట్ వైర్ కానీ మనకు కావాల్సిన అవయవాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మూల కారణం సెల్ లెవెల్ నుంచి అటు మైక్రో కరెంట్ ఇటు ఫ్రీక్వెన్సీస్ ద్వారా రికవర్ చేసుకుంటూ వచ్చి మన బాడీని హెల్దీగా మార్చుకుంటాం. ఇది ఓవరాల్ ఈ టెక్నాలజీ యొక్క మీనింగ్. సో ఒక్క డివైస్ ఎంతమందిన వాడుకోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్క డివైస్ కాదండి, ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక డివైస్. సో ఎంటైర్ ఫ్యామిలీ ఇంట్లో ఒక డివైస్ ఉంచుకొని మనకు వస్తున్న హెల్త్ సమస్యలకు మనకు మనమే ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ద్వారా మూల కారణం నుంచి సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసుకొని ఆరోగ్యంగా మార్చుకుంటాము. మరి ఇప్పుడు ఫైనల్ గా ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఇది పనిచేస్తుంది అనేది తెలుసుకునే ముందు ఇంకొక పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తానండి. మరి మొబైల్లో నుంచి ట్రాన్స్మిట్ అవుతుందంటే చాలా మందికి వచ్చే క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మరి రేడియేషన్ వస్తే మొబైల్ అంటేనే రేడియేషన్ కదండి కాదు. సో ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే మొబైల్ యొక్క యూజ్ అండి. థెరపీ చేయడానికి మొబైల్కి ఎటువంటి సంబంధం లేదు. థెరపీ స్టార్ట్ అయిన తర్వాత మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకొని పక్కకి వెళ్ళిపోండి. అయినా సరే ఈ డివైస్ మొబైల్తో సంబంధం లేకుండా థెరపీ చేస్తుంది. మరి మొబైల్ ఎందుకు వాడుతున్నారు ఈ డివైస్ లో అంటే, ఈ టెక్నాలజీలో అంటే ఒకటే ఒక పాయింట్ అండి. ఈ డివైస్ లో మన ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే. అంటే రిమోట్ ఎట్లయితే ఛానల్ మార్చుకోవడానికి రిమోట్ ఎట్లయితే అవసరమో అంతవరకే మొబైల్ పని అండి. కానీ ఒక్కసారి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత మొబైల్తో సంబంధం లేదు, రిమోట్తో సంబంధం లేదు. మళ్ళీ ఛానల్ మార్చుకోవాలంటే అప్పుడు మనకి రిమోట్ కావాలి, అట్లానే మళ్ళీ ప్రోగ్రామ్ మార్చుకోవాలంటే మళ్ళీ మొబైల్లో సెర్చ్ చేసుకోవాలి, అంతవరకేనండి. సో ఈ విధంగా ఎటువంటి మొబైల్ రేడియేషన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా, కాబట్టి ఎటువంటి మొబైల్ రేడియేషన్ కూడా దీని ద్వారా మన బాడీలోకి వెళ్ళదు. మన బాడీని మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే వెళ్ళి సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసే అద్భుతమైన టెక్నాలజీ ఈ హీలీ టెక్నాలజీ. ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది పనిచేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అన్న అంశాన్ని తెలుసుకుందామండి. ఇది మన లాస్ట్ టాపిక్. ఎందుకంటే ఇక్కడ వచ్చిన మీ అందరికీ రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళకు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్కి ఉండొచ్చు. మరి ఈ డివైస్ ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు, ఎన్ని రకాల హెల్త్ సమస్యలకు వాడొచ్చు అన్న అంశం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా అద్భుతంగా మీ ఎక్స్ప్లెనేషన్ ఉందండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ డీప్ ఇన్ డీటెయిలింగ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండి. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, ఏవేవి మనము చూసే ముందు మనకి ఒక చిన్న టెస్ట్ మనీ ఉందండి ఇక్కడ. హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ మిమ్మల్ని నేను అన్మ్యూట్ చేస్తున్నాను, ప్లీజ్ యూజ్ అన్మ్యూట్ ఆప్షన్ అండ్ కెమెరా కూడా ఓపెన్ చేయండి కదా. సార్ హరీష్ గారు ప్లీజ్. హాయ్ హాయ్ సార్. సార్ ఒకసారి కెమెరా కూడా ఓపెన్ చేస్తే ఇఫ్ నాట్ పాసిబుల్, ఇఫ్ పాసిబుల్, థ్యాంక్స్. యూ కెన్ ఆన్ యువర్ కెమెరా అండి. 1 minute.
అన్మ్యూట్ ఆప్షన్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్, అన్మ్యూట్. సార్ నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. యా, చెప్పండి హరీష్ బాగున్నారు గారు. సార్ అందరు? యా, థ్యాంక్ యూ అండి. సార్ హరీష్ గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పరా ఈ డివైస్ ద్వారా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, నాకు ఈ డివైస్ సజెషన్ చేసినందుకు. నేను మా బాబు 5 years ఏజ్. నేను హాస్పిటల్స్ అంటే నాకు యాక్చువల్గా అసలు ఇంట్రెస్టే ఉండదు. సరే ఉండని పట్టు మెల్లగా మాటలు వస్తాయి అవి ఇవి అని అనుకుంటుంటే, బట్ మాకు ఒక కొలీగ్ ఉండి సజెషన్ చేసిండ్రు, వన్స్ నువ్వు ఒక్కసారి అక్కడ వెళ్ళిరా, నీకు 100కి 100% రిజల్ట్ ఉంటుంది అని చెప్తే, నేను మా బాబుతో మీకు కాంటాక్ట్ అయినా. అక్కడ మనం స్కానింగ్ చేయించుకొని అసలు బాబుకి ఏముంది డిఫెక్ట్, అసలు దాన్ని ఫైండ్ అవుట్ చేసి మనము ఏంది రిజల్ట్స్ అని కనుక్కుంటే, బాబుకి మనకు కొంచెం వీక్నెస్ ఉండు బాబు. మనకి ఈ డివైస్ పెట్టిన 25 days నుంచే బాబు మాట్లాడడం స్టార్ట్ చేసిండు. అంటే బాబుకున్న ఫస్ట్ కంప్లైంట్ ఏంటండి? ఫస్ట్ కంప్లైంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. కంప్లైంట్ ఇదే సార్, కొద్దిగా వీక్నెస్ ఉండడము, చెప్పినవి వినకపోవడము, డల్లుగా ఉంటేనా హైపర్ యాక్టివ్గా ఉంటాడు, లేదంటే డల్లుగా ఉంటాడు. ఓకే. మనకు రెస్పాన్స్ అవ్వడు జల్దీ. అది మేజర్ ప్రాబ్లం వచ్చింది. ఇంకోటి మాటలు కూడా రాలేదు చాలా డేస్. 5 years క్రాస్ అవుతున్నా కూడా మాటలు రావడం లేదు. ఓకే. ఆ, అలా నేను మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 25, నేను డిసెంబర్ 5th కలా మీ దగ్గరకు వచ్చా. డిసెంబర్ 25th కి నేను డివైస్ తీసుకున్నా. జనవరి 25th కి బాబు మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఓ గ్రేట్. ఇంతకుముందు అంటే 5 years అయినా బాబుకు మాటలు రాలేదు. ఇది వాడిన రాలేదు. తర్వాత 25 days లో మాటలు మొదలయ్యాయి. మొదలయ్యాయి. Wow. లైట్ డాడీ, మమ్మీ, నాన్న, అమ్మ, అమ్మమ్మ, తాత, మామ, ఇంకా అన్ని స్టార్ట్ చేసిండు బాబు. Very ఇప్పుడు good. ఇప్పుడు స్కూల్ కి కూడా వెళ్ళి వస్తుండు. ఓ గ్రేట్ అండి. ఇంకా నాకు చాలా, ఇప్పుడు నేను ఏది చెప్పినా దాన్ని వాడు అండర్స్టాండ్ చేసుకుంటుండు. వెళ్ళి నా చెప్పులు తీసుకురాపో అంటే కూడా ఎంత మందిలో ఉన్నా వాడు వెళ్ళి నా చెప్పులు తీసుకొని వస్తాడు. గ్రేట్. టీవీ రిమోట్ తీసుకురా అంటే ఒక 3-4 రిమోట్స్ పెట్టినా టీవీది మాత్రమే తీసుకొని వస్తాడు. అలా నేను మీ డివైస్ 100% మిస్ అవ్వకుండా వాడుతున్నా ప్రతిరోజు మీరు ఇచ్చిన ప్రోగ్రామ్స్. గ్రేట్ అండి. నాకు బాబు నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ ప్లానింగ్ కూడా మీతో సజెషన్ తీసుకునే చేయాలని నా ఇంటెన్షన్. గ్రేట్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా అయ్యింది కాబట్టి నేను చాలా డిసప్పాయింట్ అయ్యింది అప్పట్లో. ఇంకా తర్వాత మీ డివైస్ తీసుకున్నాక కూడా మా మదర్ కి కూడా మీతోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, తను కూడా ఇప్పుడు 100% క్యూర్ అయింది. తను కూడా మంచిగా ఆమెకి ఏం నిద్రపోతుంది. హెల్త్ ఇష్యూస్ ఉండేవండి? అమ్మకి టెన్షన్ ఎక్కువ ఉండే సార్. ఓకే. ఎక్స్ట్రీమ్ టెన్షన్ ప్రోగ్రామ్స్ పెట్టి అమ్మకి ఇప్పుడు లెవెల్కి వచ్చేసింది. తను కూడా ఇప్పుడు మంచిగా రిలాక్స్ ఉన్నారు. నిద్రపోతుంది, రిలాక్స్ గా ఉంది. తను Okay. అసలు డే టైంలో మేల్కుంటుండే, నైట్ కూడా మేల్కుంటుండే, అంటే నిద్ర పట్టేది కాదు. నిద్ర పట్టేది కాదు. అమ్మ ఇప్పుడు మంచిగా నిద్రపోతుంది. డైలీ ఒక 1 hour ప్రోగ్రామ్ పెట్టుకుంటుంది, నిద్రపోతుంది. గ్రేట్ గ్రేట్ అండి. సో మంచి ఎక్స్పీరియన్స్ అండి హరీష్ గారు. మీ ఇంట్లో అవును వాళ్ళందరూ వాడండి డివైస్ ని. సార్. ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా డెఫినెట్ గా డివైస్ తో మీరు ట్రై చేయండి. అద్భుతంగా నేను ఉంటుంది. నా కొలీగ్స్ కి, మా రిలేటివ్స్ కి ఎవరు అడిగినా నేను మిషన్ తీసుకెళ్లి చూపించి మరీ చెప్తున్నా, మీరు ఎప్పుడు వెళ్ళాలి కన్నా నాకు ఒక కాల్ చేయండి, నేను అక్కడ మీకు అపాయింట్మెంట్ రెడీగా పెడతా. మీరు వెళ్ళి మీ హెల్త్ చెకప్స్ ఏమున్నా చేయించుకొని, మీకు ఏదున్నా నన్ను బేస్ చేసుకొని నన్ను చూడండి మీరు అంతే. నా ఎక్స్పీరియన్స్. యా. ఆ, యా. నాకు 100కి 110% నేను ఎంత జెన్యున్ గా నేను నమ్ముతున్నాను. యాక్చువల్ గా ఈవెన్ దో నాకు ఒక ఫీవర్ వచ్చి 102, 103 వచ్చినా నేను హాస్పిటల్కే వెళ్ళాను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఆఫ్టర్ మీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మీ హాస్పిటల్ పక్కకే మా బ్రదర్ హాస్పిటల్, బట్ నేను ఇప్పటికి వెళ్ళలే అక్కడ ట్రీట్మెంట్ కి. COVID-19 అప్పుడు జాయిన్ అయ్యానంటే మళ్ళీ ఇప్పటి వరకు నేను వెళ్ళలే హాస్పిటల్లో. డెఫినెట్ గా మా అండి. బాబు సార్. యా హాయ్ యా. చెప్పు. హాయ్ అను. హలో మా. హాయ్ అను. హాయ్. హాయ్. హలో. యా యా. హలో. హౌ ఆర్ యూ? నమస్తే. నమస్తే.
నమస్తే. థ్యాంక్ యూ. మంచిగా ఉంది సార్. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. అద్భుతం అండి. నేను డిసెంబర్ తర్వాత సార్ యా డిసెంబర్ వరకు చాలా డిసప్పాయింట్ ఉన్నిటి. డిసెంబర్ తర్వాత ఇంకా నాకు చాలా మంచిగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే హీలీ అనేది పోగొట్టుకున్న జీవితాన్ని మళ్ళీ తెచ్చిస్తుందని చెప్పొచ్చు అండి. అంత అద్భుతంగా హీలీ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు హరీష్ గారు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ తో మీరు అందరికీ అర్థమై ఉండొచ్చు. డెఫినెట్ గా మీరు కూడా మీ ఫ్యామిలీస్ లో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. హరీష్ గారు ఇట్లా ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మేము ఎందుకు రిక్వెస్ట్ చేస్తామంటే ఇలా వచ్చి ముందుకు వచ్చి చెప్పడం వల్ల ఇంకో 10 మందికి హెల్ప్ అవుతుందండి. మనకు జరిగిన హెల్ప్ ఇంకా 10 మందికి చేసిన వాళ్ళం మొత్తం. అది కూడా ఒక రకంగా సోషల్ సర్వీస్ అండి, సమాజ సేవని. ఎందుకంటే చాలా మంది ముందుకు రారండి. నాకు బాగా అయితే నేను ఎవరికి చెప్పను, నాది నేనే బాగా ఉంచుకుంటాననే యాంగిల్లో ఆలోచిస్తారు. కానీ హీ హాస్ కమ్ అవుట్ అండ్ హీ హాస్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ హిస్ రిజల్ట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు ఫర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎస్ హరీష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరీష్ గారు. మీ యొక్క అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనము ప్రజెంటేషన్లోకి వెళ్తామండి. ఎన్ని సమస్యలకు మనము ఈ యొక్క డివైస్ని యూజ్ చేసుకోవచ్చు, ఏవే పేజెస్ ఉంటాయి అనేది ఇప్పుడు మన యొక్క మేజర్ సెషన్ అండి, మేజర్ అజెండా. ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకి గోల్ సైకిల్ అనే ఒక పేజ్ ఉంటుందండి. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అనేది ఒక బుక్లో ఎలా అయితే ఉంటాయో దీంట్లో కూడా అట్లా చాప్టర్స్ వైజ్గా పేజెస్ ఉంటాయండి మనకి. అందులో ఫస్ట్ పేజ్ వచ్చేసి గోల్ సైకిల్. ఈ గోల్ సైకిల్లో వచ్చేసి మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, రిలాక్స్, ఎనర్జీ, రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ప్యూర్ అనే ప్రోగ్రామ్ అండి. ప్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేసి ప్యూర్తో స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ 15 ఇయర్స్ చూసింది ఏంటంటే బాడీని ఓన్లీ ప్యూరిఫై చేస్తే చాలండి రికవర్ అయిపోతున్నారు. ఎందుకంటే మనకు అంతా పొల్యూషన్, ఈ కల్తీలు ఇవి నిండిపోయి బాడీలో ఉండే సెల్స్ అన్ని డ్యామేజ్ అవుతున్నాయండి. అందుకే ఎట్లయితే మనం బయట నుంచి స్నానం చేస్తామో ఇది లోపల నుంచి స్నానం అనుకోండి, ఇంటర్నల్ క్లిన్జింగ్ అండి. అందుకే ప్యూర్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవ్వండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ హార్మోనీ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఈ మధ్య లేడీస్ లో, అమ్మాయిల్లో ముఖ్యంగా అండి, ప్రతి ఒక్క లేడీకి ఏదో ఒక గైనిక్ సమస్యతో సఫర్ అవుతున్నారండి. మీరు అబ్జర్వ్ చేయండి. మీ ఇళ్లలో కూడా చాలా మంది లేడీస్ ఉండొచ్చు కాక ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్. సో ఎంత సఫర్ అవుతుంది. కొంతమంది అమ్మాయిలు నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి చెప్తున్నానండి, స్టమక్ పెయిన్ ఎంత వస్తుందంటే పాపం వాళ్ళు మెడిసిన్ వేసుకోని ఒక రకంగా చెప్పాలంటే ఒక 3 రోజులు బయటికి వెళ్ళలేని పరిస్థితి, తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ తో సఫర్ అవుతున్న లేడీస్ కూడా నేను చూశానండి, అమ్మాయిలు కూడా. సో అలాంటి వాళ్ళకు అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. మీ ఇంట్లో అమ్మాయిలు కానీ లేడీస్ కానీ ఎవరైనా ఇలాంటి గైనిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ పీసీఓడి, పీసీఓఎస్ ఉంటే, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్స్, ఓవర్ బ్లీడింగ్ అయ్యి ఈవెన్ వాళ్ళు మెడిసిన్ వేసుకునే కంట్రోల్ కాని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా ఈ 2 ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఫర్ ఉమెన్, ఫర్ మెచ్యూర్ ఉమెన్ ప్రోగ్రామ్ నిజంగా వాళ్ళకి మళ్ళీ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. 100% నేను ఛాలెంజ్ చెప్పగలుగుతాను, ఎందుకంటే అలాంటి రిజల్ట్స్ చూస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, ట్రాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్స్ హార్మోనీ అండ్ సైటికల్ నర్వ్ హార్మోనీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. రోస్టెడ్ ఇది మగవాళ్ళలో ఈరోజు, వెనకటికేమో 60+, పూర్వం 60+ తర్వాత ప్రోస్టేట్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు 40 ఇయర్స్కే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ స్టార్ట్ అయిపోయి యూరిన్ రిటెన్షన్, యూరిన్ ఆపుకోలేకపోవడం, యూరిన్ వస్తే పరిగెత్తడం, యూరిన్ స్పీడ్ తక్కువైపోవడం, మళ్ళీ సర్జరీలకు వెళ్ళడం, ఎంత తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్లు ఇవి కూడా ఈరోజు కామన్ అయిపోయాయండి. అలా లంగ్ డస్ట్ ఎలర్జీలు, కోల్డ్ ఎలర్జీలు, సైనసైటిస్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఆపరేషన్స్. సో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ అండి. థైరాయిడ్ థైరాయిడ్ అనేది ఈరోజు బీపీ, షుగర్ తర్వాత అంతే కామన్ అండి. ఆల్మోస్ట్ నన్ను అడిగితే ఇండియాలో టెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. టెస్ట్ చేస్తే అందరికి థైరాయిడ్ వచ్చి ఉండొచ్చు కాక. ఎందుకంటే థైరాయిడ్ మూల కారణం స్ట్రెస్. స్ట్రెస్ లేని వాళ్ళు నాకు తెలిసి ఈ భూమి మీద ఎవరు ఉండరు. అందుకే థైరాయిడ్ లేని వాళ్ళు కూడా ఉంటారని చెప్తానండి. అలాంటి థైరాయిడ్ ని కంట్రోల్ చేసుకోవడానికి రూట్ కాజ్ నుంచి, థైరాయిడ్ ఒకటే కాదండి, థైరాయిడ్ యొక్క రూట్ కాజ్ స్ట్రెస్ నుంచి రికవర్ చేసుకోవడానికి వండర్ఫుల్ ప్రోగ్రామ్ థైరాయిడ్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్
నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అని ఉందండి. ఇందులో వచ్చేసి మనకి ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్ బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్ బీయింగ్ సోల్, మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో బేసిక్ గా సైకలాజికల్, ఇప్పటికే నేను చెప్తున్నట్టుగా సైకలాజికల్ డిజార్డర్, శారీరకమే కాదండి, మానసిక సమస్యల వల్ల కూడా మనకు శారీరక సమస్యలు ఏర్పడుతున్నాయి. మన సెల్స్ డ్యామేజ్ అయ్యి శారీరక ప్రాబ్లమ్స్ కింద మారుతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకు స్మోకింగ్ ఉంది, లేదా ఆల్కహాల్ అలవాటు ఉంది, డ్రింకింగ్ అలవాటు ఉంది. సో వీటి వల్ల ఏమవుతుంది, మన బాడీలో సెల్స్ ఒత్తిడి గురైపోతాయి. రోజు ఆ సెల్స్ పోరాడి పోరాడి చచ్చిపోతున్నాయి. సో అలాంటి డీ అడిక్షన్ చేసే ప్రోగ్రామ్స్ వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ అండి. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మాన్పించే ప్రోగ్రామ్స్, కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ ఎక్విట్ ప్రోగ్రామ్. ఈ రెండు ప్రోగ్రాంలు ఖచ్చితంగా ఏ అలవాటు ఉన్నా, ఈవెన్ మొబైల్ అలవాటు ఉన్నా, టీవీ సీరియల్ అలవాటు ఉండి మానుకోలేకపోయినా ఈ రెండు ప్రోగ్రామ్స్ ట్రై చేయండి. అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. మీరు స్మోకర్స్ కి చెప్పి పెట్టండి, చెప్పకుండా పెట్టండి. దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మని అనే ఒప్పుకోకపోయినా పర్వాలేదండి. మేము నమ్మమండి, ఒప్పుకోమండి. మీరు నమ్మకండి, ఒప్పుకోకండి. స్మోకర్ కి రెగ్యులర్ గా ఈ రెండు ప్రోగ్రామ్స్ పెట్టండి, కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ ఎక్విట్. ఒక 3 నెలలు తిరిగిన తర్వాత ఆ స్మోకింగ్ ఏంటి, ఈ మిషన్ దమ్ ఏంటో మీకు అర్థమైపోతుంది. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 అని ఉందండి. ఇందులో మనకి ఎలర్జీ మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూ, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. లార్జ్ ఇంటెస్టైన్ పొద్దున్నే మోషన్ పోవడం కూడా ఒక రకమైన అదృష్టమేనండి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు నేను ఒకటే చెప్తానండి, 3 పాయింట్లు చెప్తాను. తిన్నది అరగడం, మోషన్ ఫ్రీ అయిపోవడం డైలీ, కడుపు నిండా నిద్ర. నిద్ర, ఆకలి, మోషన్, ఈ 3 ఫ్రీగా ఉంటే చాలండి. ఇంకా దాన్నే లగ్జరీ అంటాను నేను ఏజ్డ్ వాళ్ళకి. సో చాలా మంది ఏజ్డ్ వాళ్ళు, ఈవెన్ చిన్నపిల్లలు కూడా అండి, ఈరోజు ఫ్రూట్స్ తినక కాన్స్టిపేషన్ డెవలప్ అయిపోయి మోషన్ కి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, మోషన్ ఫ్రీ అవ్వట్లేదని రోజు పానీపూరి తినేవాళ్ళు కూడా ఉన్నారండి. దాని ద్వారా స్టమక్ లో అల్సర్స్ పడ్డ వాళ్ళు ఉన్నారు, లివర్ పాడే చేసుకున్న వాళ్ళు ఉన్నారు, యూరిక్ యాసిడ్ పెట్టి జాయింట్ పెయిన్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మోషన్ క్లియర్ అవ్వట్లేదు. అంటే ఎవడో చొబ్బు గురించి బిందె పోగొట్టినట్టు అండి. మోషన్ ఫ్రీ అవ్వడానికి ఈ అసిడిక్ యాక్షన్ తీసుకొచ్చి, అంటే లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఫ్రీ మోషన్ అండి, బవల్ ని మొత్తం టోటల్ గా ఫ్రీ చేసేస్తుంది. అలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ ట్రై చేసి చూడండి, ఇంత అవస్థ పడాల్సిన అవసరం లేకుండా. ఎస్. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరిడియన్ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపథిక్ సిస్టమ్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ, ఆర్గన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో డయాబెటీస్, ఈరోజు షుగర్ తో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసు. సో షుగర్ కి వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి, స్టమక్ అండ్ స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ ప్రోగ్రామ్. అలానే అసిడిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి స్టమక్ ప్రోగ్రామ్ అండి. మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి చక్రాస్ అని ఉన్నాయండి. ఇందులో క్రౌన్ చక్ర, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. సో ఇప్పుడు మనం ఫిజికల్ లెవెల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చూసాం, సైకలాజికల్ లెవెల్లో ప్రోగ్రామ్ చూసాం, ఇప్పుడు మనము స్పిరిచువల్ లెవెల్లో ప్రోగ్రామ్ చూస్తున్నామండి. అంటే ఆరోగ్యం అంటే మనకు ఎంతవరకు ఏం తెలుసు అంటే, అవయవాలు బాగుంటే చాలు అనే వరకే తెలుసు అండి. ఆ అవయవాలు డ్యామేజ్ కావడానికి రీజన్స్ ఫిజికల్ లెవెల్లో ఉన్నాయి, మెంటల్ లెవెల్లో ఉన్నాయి, స్పిరిచువల్ లెవెల్ కూడా ఉన్నాయండి. స్పిరిచువల్ లెవెల్ అంటే ఇది ఎవరైతే కొంచెం స్పిరిచువాలిటీతో టచ్లో ఉన్న వాళ్ళకి ఈ చక్రాస్ అంటే ఏంటి అవి క్లారిటీ ఉంటాయి. అయినా సరే మళ్ళీ ఇక్కడ కూడా ఒక పాయింట్ చెప్తున్నా అండి, మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకోండి. నిజంగా అసలు స్పిరిచువల్ గా మనం జర్నీ ఎలా ఉండాలి, స్పిరిచువల్ ఎలివేషన్ వల్ల మన లైఫ్ లో హ్యాపెనింగ్స్ ఎలా ఉంటాయో డెఫినెట్ గా ఈ చక్రాస్ ద్వారా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను చెప్పాలంటే, సైన్స్ కి అండ్ స్పిరిచువాలిటీకి ఒక బ్రిడ్జ్ అనేది ఈ చక్రాస్ అండి. బ్రిడ్జ్ అంటే ఏంటంటే, నేను నమ్మను స్పిరిచువాలిటీ అనే వాళ్ళకు స్పిరిచువాలిటీని ప్రూవ్ చేయడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఈ చక్ర ప్రోగ్రామ్స్ అండి. క్రౌన్ చక్ర లక్ ఫేవరిజం గురించి, థర్డ్ ఐ చక్ర ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ గురించి, థ్రోట్ చక్ర నెగోషియేషన్ టాక్ పవర్ గురించి, హార్ట్ చక్ర లీడర్షిప్ లీడింగ్ గురించి, సోలార్ చక్ర సొసైటీ గుర్తింపు ఇవన్నీ పొందడానికి, సాక్రల్ చక్ర పర్సనల్ రిలేషన్షిప్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్, రూట్ చక్ర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ గ్రోత్. ప్రతి చక్రాకి ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి. ఇవి మీరు ట్రై చేయండి, చూడండి. మీకు లక్ లేదా, లైఫ్ లో లక్ దేది కలిసి వస్తలేదా, క్రౌన్ చక్ర ట్రై చేయండి. మీరు అప్పుడు ట్రై చేసిన తర్వాత మీ లైఫ్ తెలుస్తుంది, మీ హ్యాపెనింగ్స్ తెలుస్తాయండి మీకు. అలాంటి అద్భుతమాలు ఈ చక్రాస్ అండి. ఆ ప్రోగ్రామ్స్ కూడా
ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఎంత అద్భుతంగా డిజైన్ చేశారండి. ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో, అన్ని లేయర్స్ లో అందుకే చెప్తున్నాను. ప్రపంచంలో హీలిని మించిన టెక్నాలజీ ఇంకా హెల్త్ ఇండస్ట్రీలో లేదు. ఏమో వస్తుందో చెప్పలేను, ఇప్పుడైతే లేదండి ప్రస్తుతం. ఎందుకంటే రూట్ కాజ్ నుంచి ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో కవర్ చేసే ఏకైక టెక్నాలజీ ఈ హీలి అండి. అందుకే మేము ఏమంటామంటే 7 వండర్స్ ఇట్లలో ఇది 8th వండర్ అని చెప్తామండి. హీలి అనేది 8th వండర్. అది మీరు డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెర్నింగ్ పేజ్ అని ఉందండి. ఇందులో మనకి లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమ్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ ఇందులో. సో బేసిక్ గా ఎడ్యుకేషన్, లెర్నింగ్. సో ఎడ్యుకేషన్ అనేది మనందరి పేరెంట్స్, ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరి, ఈవెన్ స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించేది తెలుసండి. లెర్నింగ్ అనగానే పెద్ద స్కూలు, పెద్ద టీచరు, టాప్ కరికులం, టాప్ స్కూల్, వీళ్ళంతా టాపేనండి. బ్రెయిన్ టాప్ లేదనుకోండి ఏం చేస్తారండి? ఎడ్యుకేషన్ అనేది, లెర్నింగ్ అనేది ఇది పవర్, స్కూల్ పవర్ కాదు, టీచర్ పవర్ కాదండి. ఇది స్టూడెంట్ పవర్, బ్రెయిన్ పవర్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు అర్థం చేస్తాను ఈ ప్రోడక్ట్ యొక్క స్ట్రెంత్, ఈ ఫ్రీక్వెన్సీ ఎందుకో. ఒక స్కూల్లో ఒక టీచరు అందరికి సేమ్, అందరు ఒక 30 మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక క్లాస్ రూమ్ లో. ఆమె సబ్జెక్ట్ అందరికి ఒకటే రకంగా చెప్తుంది. అందరికి ఒకే సబ్జెక్ట్ చెప్తుంది. ఒకే రకంగా చెప్పడం ఏంటి? సబ్జెక్ట్ చెప్తుంది అంతే 30 మందికి. మరి 30 మందిలో ఒకరు ఫస్ట్ వస్తున్నారు, ఒకరు లాస్ట్ వస్తున్నారు. మరి టీచరు అందరికి ఒకటే సబ్జెక్ట్ డెలివరీ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఎందుకు, వీళ్ళు లాస్ట్ ఎందుకు? సబ్జెక్ట్లో ఏమైనా మారిందా? సబ్జెక్ట్ మారలేదండి. అక్కడ పిల్లోడు మారిపోయాడు, పిల్లోని యొక్క బ్రెయిన్ మారింది. సో టాపర్ కావాలంటే అది టీచర్ పవర్ కాదండి, బ్రెయిన్ పవర్. సో టీచర్ అందరినీ సమానంగా చూస్తాండి. కానీ మరి రిసీవింగ్ ఉందా? చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే టీచర్లు ఏం చేస్తారు, స్కూల్లో ఏం చేస్తాయి, కాలేజీలో ఏం చేస్తారు? సో చదువు మీద ఇంట్రెస్ట్ పెంచడానికి లెర్నింగ్ ప్రోగ్రామ్ అండి. కుదురుగా చదువుకోవడానికి కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ అండి. చదివింది గుర్తుంచుకోవడానికి మెమరీ ప్రోగ్రామ్ అండి. ఎగ్జామ్లోకి వెళ్ళి భయపడకుండా రాయడానికి ఎగ్జామ్ ప్రోగ్రామ్. చదివి స్ట్రెస్ ఫీల్ కాకుండా, ఇప్పుడు సబ్జెక్ట్ పెరిగిపోయింది కానీ స్ట్రెస్ కాకుండా బ్రెయిన్, స్ట్రెస్ ప్రోగ్రామ్ అండి. నన్ను అడిగితే ఫస్ట్ మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే మొట్టమొదటి ఆర్డర్ మీరు హీలీ డివైస్ కొనాలి. హీలీలో లెర్నింగ్ పేజ్ పెట్టుకోవాలి. దాంట్లో 3 ప్రోగ్రాంలు ట్రై చేయండి. లెర్నింగ్ సిస్టమ్, కాన్సన్ట్రేషన్ సిస్టమ్, మెమరీ. ఈ 3 ప్రోగ్రామ్స్ ఒక 3 నెలలు రన్ చేయండి. ఆ తర్వాత మీ పిల్లల టీచర్ పిలిచి మిమ్మల్ని అడగకపోతే అప్పుడు ఛాలెంజ్ చేస్తాను. అలాంటి అద్భుతం ఈ లెర్నింగ్ పేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిట్నెస్ పేజ్ అని ఉందండి. ఇందులో మనకి వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంత్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. వెయిట్ తగ్గించుకోవడం ఇదో పెద్ద సమస్య అయిందండి. వెయిట్ ప్రోగ్రామ్ ఉంది, ట్రై చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిన్ అండ్ సైకిక్ అనే ప్రోగ్రామ్స్ అండి. ఈ పేజ్ ఇప్పుడు కొత్త వెర్షన్స్ లో లోకల్ స్టిమ్యులేషన్ అని ఉంటుంది ఈ యొక్క పేజ్ పేరు. ఇందులో మనకు వచ్చేసి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ జో లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈరోజు పెయిన్ లేని ఇల్లు లేదండి. ఏ ఇంటికి పోయినా ఏదో ఒక పెయిన్ తో మాత్రం ఖచ్చితంగా మనకు ఎవరొకరు ఉన్నాము. సో మన పెయిన్స్ మన రిలీజ్ చేసుకోవడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి సఫరింగ్, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ ఉందనుకోండి, మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. పంటి నొప్పి ఉంటే టీత్ పెయిన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. బ్యాక్ పెయిన్ ఉంటే బ్యాక్ పెయిన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అద్భుతమైన రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. మనకి నెక్స్ట్ వచ్చేసి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి యాక్టివేషన్, పాజిటివ్ థాట్, బ్యాలెన్స్ నౌ, ఫ్యాటిగ్యూ, ఎగ్జాస్ట్ సిస్టమిక్, ఎగ్జాస్ట్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ టెన్షన్. ఇప్పుడు ఇది ఒక ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అనే పేజ్. మనకి ఇప్పుడు ఎక్స్ట్రీమ్ టెన్షన్ అని ఉందండి. స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్ స్లీప్, ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ నాకు నచ్చిన ప్రోగ్రామ్ అండి జాబ్ అండ్ స్లీప్ లో 2 ప్రోగ్రామ్స్ మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఒకటేమో పాజిటివ్ థాట్స్ ప్రోగ్రామ్ చెప్తాను. ఒక ఆయనకు నెగిటివ్ థింకింగ్ ఉందండి. ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు, నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు, నెగిటివ్ గా సఫర్ అవుతున్నారు. దానివల్ల డిప్రెషన్ లో కూడా వెళ్ళాడు. ఆయనకు మంచి మంచి యాపిల్ పెడదాము, డ్రై ఫ్రూట్స్ పెడదాము, తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని సప్లిమెంట్ పెడదాము. మరి నెగిటివ్ థాట్ ని పాజిటివ్ థాట్ గా మారుతాడా? క్వశ్చన్ మార్క్ అండి. ప్రపంచంలో ఉన్న అన్ని డైట్లు పెట్టండి, ఏమైనా సప్లిమెంట్ పెట్టుకోండి, ఏ మందులైనా వాడండి, నెగిటివ్ థాట్ మాత్రం పాజిటివ్ థాట్ గా మారదు భూమి మీద. అలా నెగిటివ్ థాట్ ని పాజిటివ్ థాట్ కింద మార్చే ఏకైక టెక్నాలజీ డివైస్
ఈ హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీ. ఎవరైతే అలా నెగిటివ్ థాట్స్ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ గా ఈ పాజిటివ్ థాట్ ప్రోగ్రామ్ పెట్టండి 3 నెలలు. ఆ తర్వాత వాళ్ళ థాట్ ప్రాసెస్ ని ఈ ఫ్రీక్వెన్సీస్ మార్చేస్తాయి. అలానే స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉంది. యాక్టివేషన్, ఎప్పుడైనా మీరు ఇలా ఎక్కడైనా స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రోగ్రామ్ కి మీరు కండక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ యాక్టివేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని వెళ్ళండి, చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటీ అండ్ స్కిన్ అనే పేజ్ ఉందండి. ఇందులో ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, స్కిన్ స్కార్ హార్మోనీ సిస్టమిక్ అండ్ స్కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో బేసిక్ గా స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ పిగ్మెంటేషన్, పింపుల్స్, స్కార్స్, సోరియాసిస్, డెఫినెట్ గా మీరు ఇలాంటి సమస్యలతో సఫర్ అవుతుంటే ఈ స్కిన్ ప్రోగ్రామ్స్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ ఆఫ్ 3 అనే పేజ్ ఉందండి. ఇందులో కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోరా, రీబ్యాలెన్స్, క్లాసిక్ ఫిజికల్ అండ్ క్లాసిక్ ఎనర్జెటిక్, జాపర్ ప్రోటోకాల్ అండ్ లాస్ట్ లో మనకి వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఫిజికల్ లెవెల్లో ఒక బాడీని ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో సపోర్ట్ చేస్తూ, ఈవెన్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని వాత పిత్త కఫ మన బాడీ యొక్క తత్వాలను కూడా బ్యాలెన్స్ చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వాత బాడీ వాళ్ళు వాత ప్రోగ్రామ్, కఫ బాడీ వాళ్ళు కఫ ప్రోగ్రామ్, పైత్య బాడీ వాళ్ళు పైత్య ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల ఇది మన పూర్వీకులు అందించిన వైద్య విధానం అండి. ఆయుర్వేదం వేదాల నుంచి వచ్చిన వేదం అని చెప్తాము. మన బాడీ తత్వాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల కూడా మన అనారోగ్య సమస్యల నుంచి మనము అధిగమించవచ్చు. అలాంటి అద్భుతమైన వాత పిత్త ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ చేసి తయారు చేసిన ఫ్రీక్వెన్సీస్ కూడా ఉన్నాయి. ఏ ప్రాబ్లమ్స్ మీరు సఫర్ అవుతుంటే ఆ ప్రోగ్రామ్ పెట్టుకోండి. పక్షవాతము అంటే పారాలిసిస్ అని ఇంగ్లీష్ వర్డ్, కానీ పక్షవాతం అనేది తెలుగు వర్డ్. అంటే వాతం చేరడం వల్ల పక్షవాతం వస్తుంది. ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం పెట్టాలండి? వాతం ప్రోగ్రామ్ పెట్టాలి. అప్పుడు వాళ్ళ బాడీ ఒక సైడ్ డ్యామేజ్ అయింది, మళ్ళీ రీజనరేట్ చేసుకునే అవకాశం. అద్భుతమైన ప్రోగ్రామ్ అండి వాత ప్రోగ్రామ్. అట్లా పైత్యం ఉంది, కఫా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సబ్టల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎలక్ట్రో సెన్సిటివిటీ ఇది అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. ఎవరైతే కంప్యూటర్స్ మీద రెగ్యులర్ గా ఉంటారో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మన అందరము రేడియేషన్ లో ఉన్నాము. వైఫై రేడియేషన్స్, ల్యాప్టాప్ రేడియేషన్, టీవీ రేడియేషన్, అన్ని రేడియేషన్స్ లో మనము, ఈవెన్ మొబైల్ రేడియేషన్, వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి, మన బాడీలో రేడియేషన్ ఎఫెక్ట్ ని నలిపే చేయడానికి ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ అద్భుతమైన ప్రోగ్రామ్. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఈ ల్యాప్టాప్స్ మీద కంటిన్యూగా పనిచేస్తారో వాళ్ళకి మాత్రం ఇది అద్భుతమైన ప్రోగ్రామ్, ఎలక్ట్రో సెన్సిటివిటీ. మనకి నెక్స్ట్ వచ్చేసి డీప్ సైకిల్ హెచ్ అనే పేజ్ ఉందండి. ఇందులో సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బర్త్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. డైజెస్ట్ ఆల్, మీరు ఎప్పుడన్నా ఎక్కడ బయటకు వెళ్ళి ఫుడ్ తిని ఆ ఫుడ్ పడక మీకు ఎలర్జీ అయినప్పుడు, వామిటింగ్ మోషన్లు అయితే ఈ డైజెస్ట్ ఆల్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి 72 డిజిటల్ న్యూట్రిషన్ పేజెస్ ఉన్నాయండి. ఇందులో మనకి 72 ప్రోగ్రామ్స్ ఉంటాయి డిజిటల్ న్యూట్రిషన్ కి సంబంధించినవి. సార్ సో డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అంటే మన బాడీ యొక్క డిఫెక్ట్ ని కవర్ చేసాం, డెఫిషియన్సీని కవర్ చేయడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎవరికైతే డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే డి విటమిన్ ప్రోగ్రామ్ ఉంది, బి12 డెఫిషియన్సీ అంటే బి12 ప్రోగ్రామ్ ఉంది, ఐరన్ డెఫిషియన్సీ అంటే ఐరన్ బ్లడ్ ప్రోగ్రామ్ ఉంది. అట్లా మన బాడీ కాల్షియం డెఫిషియన్సీ అంటే కాల్షియం ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఏంటంటే మన బాడీ యొక్క డెఫిషియన్సీని కవర్ చేయడానికి అండి. అయితే మరి డెఫిషియన్సీ కవర్ చేయడానికి అంటే మరి విటమిన్ డి లోపించిందంటే ఖచ్చితంగా మనం సూర్యుడి ముందు నిల్చోవాల్సిందేనండి. కానీ నిల్చున్నా సరే డి విటమిన్ రావట్లేదు కాబట్టి ఈ డి విటమిన్ ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల సూర్యరశ్మి నుంచి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా మనకి డి విటమిన్ అనేది ఫుల్ఫిల్ చేసి ఇస్తుంది ఈ డివైస్. సో అదేవిధంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ డివైస్ పెట్టుకుంటే ఐరన్ రాదండి, మన తిండిలో నుంచి ఐరన్ వస్తుంది. కానీ ఆ తిండిలో ఉన్న ఐరన్ ని, మనం తిన్న ఆహారంలో ఉన్న ఐరన్ ని ఇది కన్వర్ట్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాగ్ హీలీ అని ఉందండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది హీలీ, ఏదైతే నా షర్ట్కి ఇలా అయితే పెట్టుకున్నానో దీన్ని హీలీ అంటామండి. ఇక్కడ రౌండ్గా వైట్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో దాన్ని మ్యాగ్ హీలీ అంటారండి. అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఒకసారి డాక్టర్ ద్వారానే తెలుసుకుందామండి. మ్యాగీలి అనేది బేసిక్ గా మన ఈ హీలీ డివైస్ టెక్నాలజీలో 2 డివైజులు వాళ్ళు లాంచ్ చేశారండి. మొదటి డివైస్ హీలీ, రెండో డివైస్ మ్యాగీలి. ఇద్దరు సేమ్ డివైజులు అండి. కాకపోతే ఈ మ్యాగీలి అనే డివైస్ లో ఇంకొక థెరపీ యాడ్ అయిందండి. హీలీ లోపల మైక్రో కరెంట్ ఉంది,
ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. కానీ మ్యాగ్నీలో మైక్రో కరెంట్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాంతోపాటు మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఇది 3 డైమెన్షన్లో పనిచేస్తుంది. ఇది మన బాడీ మీద 3 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, డైరెక్ట్ గా మన బాడీ మీద పెట్టుకొని డివైస్ ని థెరపీ తీసుకోవచ్చు. లేదా మనం తాగే వాటర్ ని పైన ఈ డివైస్ ని పెట్టి దాన్ని ఎనర్జీ చేసి ఆ వాటర్ తాగి తద్వారా మన బాడీని ఎనర్జీ చేసుకోవచ్చు. లేదా అట్మాస్ఫియరిక్, దీని రేడియస్ 3 మీటర్ రేడియస్ అండి. 3 మీటర్ రేడియస్ లో మనం అందరం కూర్చొని ఎంతమంది ఉంటే అంతమంది మీద ఈ డివైస్ ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ చేస్తుంది త్రూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో డైరెక్ట్ వాడుకోవచ్చు, వాటర్ ఎనర్జీ చేసి వాడుకోవచ్చు, అట్మాస్ఫియరిక్ గా కూడా వాడుకోవచ్చు. అది ఈ డివైస్ లో ఉండే అద్భుతమైన టెక్నాలజీ అండి. సో హీలీ డివైస్ ని బాడీకి మాత్రం కనెక్ట్ చేసుకొని వాడతాము. దీన్ని వాటర్, అట్మాస్ఫియర్ అండ్ బాడీ అట్లా 3 రకాలుగా వాడుకునే విధంగా డిజైన్ చేసి అందించారు. దీంట్లో కూడా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయండి. ఆ ఫ్రీక్వెన్సీస్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్కి వచ్చేసాం సార్. మనము ఈ యొక్క మంత్ జూన్లో మనకి ఒక్కొక్క డివైస్కి ప్రైజింగ్ ఏంటి, ప్రైజింగ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాము. మనకి హార్డ్వేర్ వచ్చేసి సేమ్ అండి. ఏదైతే డివైస్ ఇప్పుడు ఇట్లా షర్ట్కి నేను ఏదైతే పెట్టుకున్నానో లేకపోతే మనకి ఇక్కడ కనిపిస్తుందో ఆ డివైస్ హార్డ్వేర్ వచ్చేసి సేమ్ ఉంటుంది. కాకపోతే దీంట్లో వచ్చే సాఫ్ట్వేర్ ఏవైతే వచ్చేసాయో ఆ సాఫ్ట్వేర్ అనేది బేసిక్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు మారుతూ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ అనే డివైస్ బేసిక్ డివైస్ అండి. అందులో కేవలం 4 ప్రోగ్రామ్ల ప్యాకేజ్ మాత్రమే ఉంటుంది. దానికి ఒక 23,595 రూపీస్ ఉంటుందండి ఈ యొక్క ఎసెన్షియల్ కాస్ట్. హార్డ్వేర్ మాత్రం సేమ్. అండ్ గోల్డ్ వచ్చేసి మనకి ఈ ఎసెన్షియల్స్లో ఉన్న ప్రోగ్రామ్స్తో కలిపి ఇంకా యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ అవుతాయండి. ఒక 8 ప్రోగ్రామ్స్ టోటల్ కలిపి మీకు ఇక్కడ గోల్డ్ సైకిల్లో 12 ప్రోగ్రామ్స్ వస్తాయి సార్. ఈ యొక్క గోల్డ్ కాస్ట్ వచ్చేసి మనకి 43,560 రూపీస్ అవుతుందండి. అదేవిధంగా మనకి హాలిస్టిక్ అనేది థర్డ్ వర్షన్. ఇందులో ఈ గోల్డ్ అండ్ ఎసెన్షియల్స్లో ఉన్న ప్రోగ్రామ్ ప్యాకేజ్ ఏవైతే ఉన్నాయో అవి కలుపుకొని అడిషనల్ ప్రోగ్రామ్స్ కొన్ని మనకు వస్తాయి. దాని కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్ అండి. ఇప్పుడు మనకి రెజనెన్స్ అనేది ఉందండి. ఇక్కడ రెజనెన్స్ అనేది మనకి ఇక్కడ ఉన్న హోలిస్టిక్ గోల్డ్ ఎసెన్షియల్స్లో అన్ని ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్యాకేజెస్ అన్నీ ఇందులో వస్తాయి. దాంతోపాటు అడిషనల్గా ఇంకొన్ని ప్రోగ్రామ్స్ యాడ్ అయ్యి వస్తాయి. మొత్తం టోటల్గా మనకి 85 ప్రోగ్రామ్స్ అనేవి వస్తాయండి. దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 1,30,065 రూపీస్ అండి. అయితే మనకి ఈ మంత్లో 30% ఆఫర్ ఇచ్చారండి. అంటే ఎంఆర్పి పైన 30% ఆఫర్ పోయిన తర్వాత మనకి 91,185 రూపీస్ 185 రూపీస్కి మాత్రమే వస్తుందండి. అయితే ఇది ఒక 30% ఆఫర్ కాకుండా మనకి ఒక కాయిల్ అని ఇందాక డాక్టర్ గారు ఎవరైతే మనకు చెప్పారో ఈ యొక్క కాయిల్ 19,435 వర్త్ అండి. అంటే బై డిఫాల్ట్ మనకి ఎలక్ట్రోడ్స్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వైర్లు అనేవి ఇస్తారండి. ఆ వైర్లు అవన్నీ కాకుండా మనకి కాయిల్ అనేది వైర్లెస్ అటాచ్మెంట్ టెస్లా టెక్నాలజీ అని డాక్టర్ గారు ఏదైతే చెప్పారో ఆ ఒక కాయిల్ అనేది 19,435 వర్త్ ఫ్రీ కూడా ఇస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రెజనెన్స్ ప్లస్ అనే ఒక వర్షన్ ఉందండి. ఈ రెజనెన్స్ అండ్ కింద ఉన్న వర్షన్స్ అన్నిటిలో అన్ని అప్డేట్ అందులో వస్తాయి. దాంతోపాటు అడిషనల్గా ఇంకొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. టోటల్గా 120 ప్రోగ్రామ్స్ వస్తాయి మనకి. అది ఎంఆర్పి వచ్చేసి 2,16,085 రూపీస్ అండి. అయితే దీనిపైన కూడా మనకి 30% ఆఫర్ ఉందండి. ఈ 30% ఆఫర్ వెళ్ళిన తర్వాత మనకి 1,52,030 రూపీస్కి మాత్రమే ఈ యొక్క రెజనెన్స్ ప్లస్ అనేది వస్తుందండి. అయితే ఈ 30% ఆఫర్ కాకుండా మనకి దీనిపైన అడిషనల్గా ఒక ఇందాక మనం మాట్లాడుకున్న హీలీ కాయిల్ అనేది ఒక ఎలిమెంట్స్ తర్వాత ఒక బ్యాండ్ మెడలో వేసుకోవడానికి ఒక బ్యాండ్ కూడా మనకి గిఫ్ట్గా ఇస్తున్నారండి. లాస్ట్గా వచ్చేసి ప్రొఫెషనల్ అండి. హీలీ ప్రొఫెషనల్. ఈ హీలీ ప్రొఫెషనల్లో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క వర్షన్ ఒక సాఫ్ట్వేర్ అనేవి అన్ని అప్డేటెడ్ ఉంటాయి. దాంట్లో ఇంకా అడిషనల్గా ఇంకొక 100 ప్రోగ్రామ్స్ ఉంటాయి. టోటల్గా 220 ప్రోగ్రామ్స్ మనకి 229 ప్రోగ్రామ్స్ అనేది ఈ యొక్క హీలీ ప్రొఫెషనల్లో వస్తుందండి. అయితే హీలీ ప్రొఫెషనల్ కాస్ట్ ఎంఆర్పి వచ్చేసి మనకి 3,46,740 రూపీస్ అండి. మనకి 30% డిస్కౌంట్ ఈ మంత్ ఆఫర్ పరంగా 30% డిస్కౌంట్ పోగా మనకి 2,42,861 రూపీస్ మాత్రంకే వస్తుందండి. అయితే దీంతో 30% ఆఫర్ కాకుండా మనకి హీలీ కాయిల్ మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో హీలీ కాయిల్ ఎలిమెంట్స్ అండ్ బ్యాండ్ మెడలో వేసుకోవడానికి ఒక బ్యాండ్, ఒక ట్రావెల్ కిట్, అలాగే ఫస్ట్లో మనం అనుకున్నాం కదండి ఆథర్ 25 బుక్స్ రాశారని, అతను రాసిన ఒక బుక్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. అయితే నెక్స్ట్ మనకి ఇందాక మనం మాట్లాడుకున్న మ్యాగ్ హీలీ అనేది ఉందండి. ఆ మ్యాగ్ హీలీ ఎంఆర్పి వచ్చేసి 2,91,000 అండి.
ఇప్పుడు ఆ మ్యాగిలీ 2,91,000, మన హీలీ ప్రొఫెషనల్ 3,46,740 రూపీస్ ఏదైతే ఉందో, ఈ రెండు కలిపి ప్రో బండల్ అనే ఆఫర్లో 40% డిస్కౌంట్ మనకి ఇచ్చారండి. ఈ 40% డిస్కౌంట్లో అంటే దాదాపుగా మీకు 3,00,000 ప్లస్ 3,00,000 అంటే 6,50,000 వరకు వర్త్ ఉండే ఒక రెండు ప్రో సెట్స్ మీకు కేవలం 3,83,000కి మాత్రమే వస్తుందండి. దాంతోపాటు ఈ కాయిల్ అనేది ఫ్రీగా వస్తుంది. అలాగే మీకు ఒక మ్యాగిలీలో మెరిడియన్ పేజ్ అని ఉంటుందండి. ఆ మెరిడియన్ పేజ్కి 91,000 అండి. అది కూడా అడిషనల్ వర్త్గా ఫ్రీగా మీకు ఇస్తున్నారండి. అదేవిధంగా మనకి ఇక్కడ ది అల్టిమేట్ బండల్ అని ఇచ్చారండి. అల్టిమేట్ బండల్లో మనకి మన యొక్క ప్రొఫెషనల్ కాకుండా ఆబ్సిడియన్ వర్షన్ బ్లాక్ డివైస్ అనేది ఏదైతే ఉందో, ఆ బ్లాక్ డివైస్ కాస్ట్ వచ్చేసి 4 lakhs ఉంటుందండి. దాంతోపాటు మనకి మ్యాగిలీ ఏదైతే ఉందో, ఇందాక మనం అనుకున్నట్టు 2,91,000 ప్లస్ 91,000 ఒక పేజ్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కలిపి మనకి కేవలం 5,05,000కి మాత్రమే ఇస్తున్నారు. అద్భుతమైన ఆఫర్స్ అండి. ఈ జూన్ మంత్లో మనకి 30% ఆఫర్స్, ప్రో బండల్, డ్యూయల్ బండల్ ఇవన్నీ మనకి చాలా అద్భుతమైన ఆఫర్స్ ఇస్తున్నారు. అందరూ ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు యూ. సో విన్నారు కదండి, ప్రైజ్ లిస్ట్ కూడా మనకి కంప్లీట్ చేసాం. సో ఎందుకు వచ్చేసామంటే సెషన్కి ఓ 2 minutes. సో మొదటి అంశం ఏంటంటే, ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి. డెఫినెట్గా అవన్నీ ఫ్రీక్వెన్సీస్ మీరు ట్రై చేయండి. ఇప్పుడు మేము చెప్పినట్టుగా నిజంగా ఆ, అన్ని రిజల్ట్స్ వచ్చాయి అనుకుందాం. కొద్దిసేపు గురించి ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుందండి. ఏమనొచ్చు, దీని వండరే అనొచ్చు. ఏం వండర్స్ అంటే 8th వండర్ అని కూడా చెప్పొచ్చు. సో ఒక డివైస్ మన ఇంట్లో పెట్టుకొని ఇంటిలిపాది అన్ని రకాల సుమారు 236 రకాల హెల్త్ ఇష్యూస్ కి జీవితాంతం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి సఫరింగ్, ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనం అన్సాల్వ్ కూడా సాల్వ్ చేసుకోగలిగితే ఎంత పెట్టొచ్చు అంటే ఎంతైనా పెట్టొచ్చు అని చెప్తారు. మరి డెఫినెట్గా మీకు ప్రైస్ ఎక్కువ అనిపించవచ్చు, కానీ లైఫ్లో వన్ టైం ఇన్వెస్ట్, లైఫ్ టైం యూస్ అండ్ నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన ఇంట్లో వాళ్ళందరం అయిపోయిన తర్వాత పక్కింటి వాళ్ళకి కూడా పెట్టచ్చు. దీంట్లో పాడేది ఏంది? అయితే వర్షన్ టు వర్షన్ ప్రైస్ మారుతుంది. తక్కువ ప్రోగ్రామ్లు ఉంటే తక్కువ ప్రైస్, ఎక్కువ ప్రోగ్రామ్లు ఉంటే ఎక్కువ ప్రైస్. సింపుల్ అండి. డివైస్ మాత్రం మీరు తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా డివైస్ మాత్రం సేమ్ ఇస్తారండి. ఎవరికైనా 23,000 వాళ్ళకి కూడా అదే డివైస్ ఇస్తారు, 2 లక్షల డివైస్ తీసుకున్న వాళ్ళకి కూడా అదే డివైస్ ఇస్తారు. మరి మారేటి ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, మన నెంబర్ ఆఫ్ కవరేజ్ బట్టి దాని ప్రైస్ అనేది మారుతుంది. సో జీవితంలో ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఇంటిలి పాది ఆరోగ్యం ఉండడానికి దీనికి ఈ ప్రైస్ అనేది నథింగ్ అని చెప్తానండి. ఒక వ్యక్తి మన ఇంట్లో ఒక్క అనారోగ్య సమస్యకి ఎంత ఖర్చు పెడుతున్నారో చూస్తే ఇది నథింగ్. కాకపోతే అక్కడ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ ఒకటేసారి పెడతామండి, అంతే తేడా. రెండో అంశం వచ్చి, మరి ఈ డివైస్ రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఏంటి? ప్రపంచం మొత్తం అందరికి రిజల్ట్ వస్తుందండి, నాకు రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఏంటి? ఈ అంశానికి మాత్రం నేను మీకే సపోర్ట్ చేస్తానండి. ప్రపంచం మొత్తానికి రిజల్ట్ వచ్చినా మీరు నమ్మొద్దు, కానీ మీకు రిజల్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నమ్మండి. మరి మీకు రిజల్ట్ వస్తుంది అనేది ఎట్లా తెలియాలి? ఎట్లా తెలియాలంటే దానికి ఒకటే ఒక ఆప్షన్ ఉందండి. ఏం లేదండి, సింపుల్గా ఈ డివైస్ని ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెట్టి మీరు డివైస్ తెచ్చుకోండి. మరి ఆర్డర్ పెట్టిన తర్వాత రిజల్ట్ రాకపోతే డబ్బుకి గ్యారెంటీ ఎవరు? దానికి కూడా గ్యారెంటీ ఉందండి, టెన్షన్ ఏం పడకండి. మీ డబ్బుకి 14 days మనీ బ్యాక్ గ్యారెంటీ ఉందండి. ఈ డివైస్ కొనుక్కున్న తర్వాత 14 రోజులు మీరు వాడి రిజల్ట్ రాకపోతే ఈ డివైస్ ని మీరు కంపెనీకి సరెండర్ చేస్తే టోటల్ గా మీ పైసలు ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జీలు, మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తుంది ఈ కంపెనీ. ఆ గ్యారెంటీ మాత్రం ఉంది. మరి రిజల్ట్ వస్తుందో లేదా అంటే వాడాల్సిందే, వాడకపోతే రిజల్ట్ తెలియదు. తెలియనప్పుడు మనం ఎట్లా డిసిషన్ తీసుకోగలుగుతాం? మరి తీసుకున్న తర్వాత రిజల్ట్ రాకపోతే డిసిషన్ మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ఎంత ఛాలెంజింగ్ గా తీసుకుందంటే ఈ కంపెనీ. మనం టీవీ కొనుక్కున్నాము, ఫ్రిడ్జ్లు కొంటున్నాము, లేదా కార్లు కొంటున్నాము, కొనుక్కున్న తర్వాత వాపస్ ఇస్తా అంటే తీసుకుంటారా అండి? నాకు తెలిసి ఎవడు అసలు బయట లోపల కూడా రానియరు. కానీ ఈ కంపెనీ మీరు కొత్త డివైస్ మీకు పంపిస్తారు, మీరు ఓపెన్ చేసి 14 days వద్దండి, 10 days చెప్తా, 10 రోజులే పెట్టుకోండి. గ్యాస్ ఉన్న వాళ్ళు గ్యాస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, మోషన్ ప్రాబ్లం ఉన్న మోషన్ కి సంబంధించిన ప్రోగ్రామ్ పెట్టుకోండి, బీపీ ఉన్న వాళ్ళు బీపీ సంబంధించి, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్. మీకు ఏ సమస్య ఉంటే ఆ ప్రోగ్రామ్ మాత్రం ఒక 10 days పెట్టుకోండి. కానీ దయచేసి ఆ 10 days మాత్రం బ్రేక్ చేయకుండా పెట్టుకోండి. మళ్ళీ బ్రేక్ చేశారనుకోండి రిజల్ట్ తెలియదు, మరి మీ టైం అయిపోతుంది. కాబట్టి బ్రేక్ లేకుండా 10 days కరెక్ట్ గా వాడితే
అసలు నిజంగా ఈ మిషన్ పని చేస్తుందో లేదో, ఈ టెక్నాలజీ నిజం వాడొచ్చా, నమ్మొచ్చా, ఇవన్నిటికీ ఆన్సర్ ఎవరు చెప్పవసరం లేదు, ఈ సబ్జెక్ట్ కూడా అవసరం లేదు, మీ బాడీ మీకు చెప్తుంది ఎస్ ఈ మిషన్ పనిచేస్తుంది అని. ఎప్పుడైతే మీకు రిజల్ట్ అనిపించింది మీరు కంటిన్యూ చేయండి. ఏ రిజల్ట్ అనిపించకపోతే సింపుల్ గా ప్యాక్ చేసి కంపెనీకి వాపస్ పంపేయండి, మీ డబ్బులు మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. సింపుల్. ఎంత మించి గ్యారంటీ ఏం కావాలి. మీ బాడీ చెప్పిన తర్వాత మీరు ఒప్పుకోను నేను నమ్మనంటే ఇక మేమేం చేయలేము. సారీ. అండ్ ఫైనల్ గా ఎవరైతే ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారో మీరు చేయాల్సిన పని వల్ల దయచేసి, చాలా మంది చేస్తున్న తప్పు ఏదో చెప్తున్నాను, గూగుల్లో సెర్చ్ కొడుతున్నారు, ఇంకా ఇక్కడ ఈ మిషన్ ఇంకా ఇక్కడ తక్కువ దొరుకుతుందని. ఇది కామన్ అండి. ఫ్రిడ్జ్ ఎంత ఉంటుందో తెలుసుకుంటాం షోరూమ్కి వెళ్ళి, ఆ తర్వాత గూగుల్లో వేసుకుంటాం. ఇక్కడ కూడా అదే పని చేస్తున్నారండి. చేసి ప్రైవేట్ వెబ్సైట్లలో హీలీ బొమ్మలు పెట్టి రకరకాల డిస్కౌంట్ తో ప్రైవేట్ వెబ్సైట్ తయారు చేసి ఫేక్ గాళ్ళు, సైబర్ క్రైమ్ నేరగాళ్ళు మీకు చూపిస్తుంటారు. మీరు టెంప్ట్ అయిపోయి టక్కున ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఏదైనా ఆర్డర్ పెట్టి మీ డబ్బులు మీరు పోగొట్టుకుంటే, మీ అకౌంట్ ఖాళీ అయిపోతే మాకు ఎటువంటి సంబంధం లేదు, కంపెనీకి సంబంధం లేదు. కంపెనీకి ఇదో కొత్త విషయం తయారైందండి. మా డబ్బులు పోయినాయి, మా డబ్బులు పోయినాయి. కంపెనీ ఏం తీసుకోదండి. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే మీరు తీసుకోండి. ప్రైవేట్ వెబ్సైట్ లో క్లిక్ కొట్టకండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. మరి కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ ఎలా తెలుస్తుంది అంటే, కంపెనీ లింక్ ద్వారా మాత్రమే అమ్ముతుంది. ఇలాంటి సైబర్ నేరగాలను అరికట్టడానికి కంపెనీ ఏం చేసిందంటే రెఫరల్ లింక్ అనే ఒక లింక్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే మనం ఆర్డర్ పెట్టే ఛాన్స్ ఉంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆ రెఫరల్ లింక్ మీకు రావాలంటే మీరేం చేయాలంటే సింపుల్, ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్ కి ఇన్వైట్ చేశారో ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, లేదా సెషన్ కి ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి. వాళ్ళు మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తారు. అక్కడ మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఇన్వాయిస్ వస్తుంది, మీ డబ్బు సేఫ్ ఉంటుంది, ప్లస్ మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంది. 10 days లో మీరు రిటర్న్ చేసినా మీ డబ్బులు మీకు వస్తాయి. సో ఈ విధంగా ఒక్క క్లిక్ తో మన ఎంటైర్ ఫ్యామిలీని, ఆరోగ్యమే మహాభాగ్యం, హరీష్ గారు ఫస్ట్ చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రపంచంలో కార్ ఎక్కువనా, మేడలు ఎక్కువనా, బిల్డింగ్లు ఎక్కువనా, బిఎండబ్ల్యూ ఎక్కువ, బెంజ్ ఎక్కువనా, ఫ్లైట్లు ఎక్కువనా, హెలికాప్టర్ ఎక్కువనా, బంగారం ఎక్కువనా, ప్రాపర్టీస్ ఎక్కువనా, ల్యాండ్ ఎక్కువనా అంటే అవన్నీ ఒక దగ్గర పెట్టండి, మనిషి ఎక్కువ. మనని మించినది లేవు. అవన్నింటినీ మనం సంపాదించవచ్చు, మనం కొనవచ్చు, కానీ మనిషిని మాత్రం ఇవేవి కొనలేవు. ఇది మనందరూ తెలుసు. అలాంటి విలువైన మనను కాపాడుకునే ఒక అద్భుతమైన విలువైన అస్త్రమే ఈ హీలి. అలాంటి అద్భుతాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి. మనం ఆరోగ్యంగా ఉండండి, మన ఫ్యామిలీని ఆరోగ్యం ఉంచండి. వీలైతే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ లో కూడా ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా పేరు పేరున ధనాలు తెలుపుతూ, ప్రతి గురువారం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. దాంట్లో మేము కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాం ఈ డివైస్ గురించి. ప్రతి శనివారం ఇంట్రడక్టరీ క్లాస్ ఇవాళ లాంటిది ఉంటుంది. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ లింక్ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళని కూడా అటెండ్ కమ్మనండి. ఏమో, మీ ఒక లింక్ ఒక జీవితాన్ని మార్చచ్చు, ఒకరి జీవితాన్ని బాగుపడవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. చాలా అద్భుతంగా, చాలా సింప్లిఫై చేసి, చాలా స్మార్ట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇవాళ మన యొక్క హీలీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న హరీష్ గారికి కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హరీష్ గారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ సబ్జెక్ట్ని లాస్ట్ వరకు వింటున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే మనకి థర్స్డేస్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అవ్వండి, లింక్స్ ఫార్వర్డ్ చేసుకోండి. అదేవిధంగా కొత్త వారికి ఈ సబ్జెక్ట్ గురించి ఎవరికైతే అవగాహన ఇవ్వాలనుకుంటున్నారో వారందరికీ సాటర్డేస్ని మీరు వాళ్ళు ఇన్వైట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ, గుడ్ బై, గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.